ఎలా ఉంది అని మాస్టర్ డాన్స్ అకాడమీ? అని మాస్టర్ అకాడమీ అంటే అని మాస్టరే నేర్పియాల. ఎందుకు ఇయర్ లేడీ కొరియోగ్రాఫర్స్ కి ఆ ఫేమ్ వరకు నేను వెళ్ళలేదు. మన లైఫ్ లో మనము బ్యాడ్ డిసిషన్ తీసుకున్నా ఖతం. అటెన్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలా ఇండస్ట్రీలో? అటెన్షన్ కాదండి, అడగాలి. గేట్ నుంచి పంపించేశారు నాకు. ఓ అంటే ఫేమస్ అయినా కూడా? లేదు లేదు పంపించేసాను అని. సితారా యాక్టింగ్ అంటే మహేష్ బాబు నన్ను కొడతాడని చెప్పేసి. She will become actor. Gautam will also become actor. But they are kids now. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల లాభం కానీ నష్టం కానీ ఏదైనా జరిగింది అట్లీస్ట్? ఇది నేను 18 hours 15 hours కూర్చొని ఎందుకు చప్పట్లు కొడుతున్నాను. స్మైల్ అంటే స్మైల్ చేస్తున్నా. ఏంటి రఘు మాస్టర్ గురించి? రఘు మాస్టర్ యువర్ హార్ట్. జానీ మాస్టర్ అంటే అందరికీ తెలుసు. ఏ సాంగ్ పట్టుకున్న హిట్. తమిళ సాంగ్ చేసిన హిట్. పాలిటిక్స్ లో వెళ్ళారు నాకు తెలీదు. వాళ్ళ వైఫ్ కి ఒకటే చెప్పిన, మాస్టర్తో మాట్లాడారా? వాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంత పేరు వచ్చింది. బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉండింది వచ్చింది? అక్కడ పోయి ట్రిగర్ చేస్తారు. మన ఎవరు ఎట్లా అట్లా వదిలేసేయాలా. మిస్టర్ బచ్చన్ లో ఒక సాంగ్ ఉంటుంది, మన ఆమె బ్యాక్ పాకెట్స్ లో. ఇట్స్ నాట్ ఓన్లీ శేఖర్ మాస్టర్. అందరికి మసాలా కావాలండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు మన గెస్ట్ ఆవిడ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటారు, బట్ ఒకసారి ఆవిడతో మాట్లాడితే అర్థమవుతుంది ఆవిడ ఎంత ప్లెజెంట్ అనేది. అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది మేల్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, బట్ ఫిమేల్ కొరియోగ్రాఫర్గా ఒక కార్డ్ తీసుకుని చాలా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ ఆవిడ. అంతేకాదు చాలా ప్రెస్టీజియస్ డ్యాన్స్ షోలు కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్ కింద వ్యవహరించారు. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఆవిడ మరెవరో కాదు, అని మాస్టర్. ఆవిడ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అని మాస్టర్. నమస్తే తారక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నామండి, దేవుడి దయ వల్ల. అంటే మిమ్మల్ని చూడగానే మాకేమనిపించింది అంటే మన ఇంట్లో మనిషి తప్పిపోయి మళ్ళీ చాలా కాలం తర్వాత ఎదురుకుండా వచ్చి కూర్చుంటే ఎలా ఉందో చాలా రోజు తర్వాత మీతో కలుస్తున్నాను. నాకే కాదు, యానీ మాస్టర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో అవుతుంది ఖచ్చితంగా. హోప్ఫుల్లీ. ఎందుకంటే చాలా కాలం అయింది మిమ్మల్ని, అంటే మీరు ఏదో జస్ట్ మీరు చేసే రీల్స్ వాటి పరంగా ఓకే, కానీ మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యి ఇదివరకు ఏంటంటే ఎక్కడో చోట కలుస్తూ ఉండేవారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు, ఇంటరాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడైతే. అవునవును, చాలా చాలా అండి. యాక్చువల్లీ 2-3 years నుంచి నేను కూడా ఇంటర్వ్యూస్ ఇస్తలేను, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇది ఫస్ట్ టైం అండి స్పెషల్ గా. అయితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ప్రేక్షకుల నాకు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు యానీ మాస్టర్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే ఇక్కడే ఉన్నా, హైదరాబాద్. అదే ఉన్నారు, అంతవరకు తెలుసు. ఉన్నాండి, రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, అంతవరకు తెలుసు. అదర్ దెన్ దట్ ఏం చేస్తున్నారు అసలు? అంటే సాంగ్స్ చేస్తున్నాను, సాంగ్స్ వచ్చినప్పుడు చేస్తున్నాను. ఈ మధ్యకాలం అంతా హిట్ సాంగ్స్ రాలేదు, బట్ ఈ ఇయర్ నేను ఒక 3 songs చేశాను. నైస్. బట్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే మంచి ఒక హిట్ చాలా రోజైంది హిట్ పడి. అండ్ హిట్ పడాలంటే ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళతోని సాంగ్ చేయాలి. సో పెద్ద వాళ్ళతోని కలిసి చాలా రోజైంది, సో ఆ గ్యాప్ వచ్చింది. అండ్ అయితే బిగ్ బాస్ ముందు చూసుకుంటే కనుక రియాలిటీ షోస్ కానీ లేదంటే అన్నిట్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇదిగా ఉండేవారు. దాని తర్వాత కనిపించకపోయేసరికి అసలు అంటే ఏమైపోయారనే క్వశ్చన్ అయితే. బిగ్ బాస్ తర్వాత ఈ టీవీ షోస్ వచ్చినాయండి, ఈ పండుగలు ఉంటాయి కదా, అలాంటి షోస్ వచ్చినాయి. చేశాను. మనీ ఈజ్ ఇంపార్టెంట్, చేశాను. దాని తర్వాత 19 hours షూట్ ఉంటుందండి. సో పర్ఫార్మెన్స్ ఒక ½ గంట ఉన్న తర్వాత ఒక 19 hours 18 hours కూర్చొని చప్పట్లు కొట్టుకొని స్మైల్ చేసుకొని ఒక 2-3 సార్లు వెళ్ళాను షోస్కి. వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ. పైసలు మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇది నేను 18 hours 15 hours కూర్చొని ఎందుకు చప్పట్లు కొడుతున్నాను, స్మైల్ అంటే స్మైల్ చేస్తున్నా, అది వస్తలేదు లోపటి నుంచి. సో అలాంటి షోస్ నేను ఐఎమ్ నాట్ డూయింగ్ టీవీ షోస్ లైక్ దట్. డెఫినెట్లీ జడ్జింగ్ షో వస్తే నాకు డాన్స్ షోస్ అంటే ఇష్టం, సో అలాంటివి వస్తే నేను చేస్తాను. బట్ డీలో ఇప్పుడు ఏంటంటే ఒక హీరోయిన్ ప్లస్ 2 మేల్ మాస్టర్స్ అలా అయిపోయినాయి. సో డెఫినెట్లీ డీ నుంచి వస్తే డెఫినెట్లీ ఫస్ట్ పర్సన్ ఐఎమ్ దేర్ టు గో. ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా మీరు చెప్పే చాలా విషయాలు ఏంటంటే, డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ డాన్సర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి, ఆడియన్స్ కూడా అందుక దీనికి తక్కువ ఇచ్చారు దీనికి ఎక్కువ ఇచ్చారు అనేది ఒక క్లారిటీ అనేది మీ వే ఆఫ్ జడ్జిమెంట్ అందుకు బాగా ఇష్టం అనమాట చాలా మందికి. అయితే బోళా శంకర్లో మేము చూస్తే సర్ప్రైజ్ అయిపోయాం, ఎప్పుడు ఎనమలు ఉండే ముందుకు వచ్చారేంటి. సో అది నాకు కూడా సర్ప్రైజ్ అండి. సో మెహర్ రమేష్ సార్ ఒక ఫంక్షన్లో నాకు అన్నారు, కలిశారు.
నువ్వు నా మూవీలో చేస్తున్నావు, చిరంజీవి సార్ మూవీలో చేస్తున్నావు అన్నారు. హ్మ్. సో నేను హ్యాపీ అయిపోయిన, అబ్బా చిరంజీవి సార్ మూవీలో నేను కొరియోగ్రఫీ చేస్తున్నా అంటే, సార్ థ్యాంక్ యూ సార్ అన్న. యాక్టింగ్ చేస్తున్నా, ఇదేంటి మనసులో మనకి అనుకున్నా, మనది ఇది కాదు కదా మన ఇది ఫీల్ నాది కాదు కదా, మంచి క్యారెక్టర్ ఉందంటే ఓకే సార్ అన్న. ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద హీరో ఉన్నప్పుడు నేను ఎట్లా నువ్వు చెప్తానండి, Yes, yes. ఓకే సార్ అన్న. మ్మ్. సో దట్ ఈస్ లైక్ చిరంజీవి సార్ మూవీలో చేయాలని అదృష్టం ఎవరికైనా. అవును. సో ఐ ఫీల్ దట్ నాకు కూడా ఆయనకి షూటింగ్ టైంలో ఆయనకి చూసుకుంటా నేను అక్కడ ఐ మీన్ ఆ సెట్లో ఉండడం ఇట్స్ లైక్ హ్యాపీనెస్ నాకు. ఎస్ అండ్ మీరు ఫస్ట్ కూడా తెలుసు కదా సార్కి, చిరంజీవి గారికి తెలుసు అండి. మరి యాక్టర్ కింద వెళ్ళంగానే ఏమన్నారు ఆయన reaction? ఏమన్నా లేదు, హీ వాజ్ ఆల్సో హ్యాపీ అని. ఇది చేయాలా, బాగుంది క్యారెక్టర్ అంటే నేను చెప్పిన, సార్ కొరియోగ్రఫీ ఇష్టం సార్, నాకు డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే అట్లా ఇష్టం. అట్లా కాదమ్మా, యాక్టింగ్ కూడా మంచిది, వచ్చినప్పుడు చేయాలా అని చెప్పారు. సో యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్, ఇంత పెద్ద యాక్టర్ చెప్పిన మాట డెఫినెట్లీ ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్ వే. Yes, yes, yes. సో డెఫినెట్లీ ఒక మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్లీ ఐ డూ. ఎస్ ఎస్ దాంట్లో నాట్ ఓన్లీ క్యారెక్టర్, మీరు కొరియోగ్రఫీ కూడా చేసినట్టు లేదు లేదు చేయలేదు కదా, ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ చేశారు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే అంతకుముందు అంటే మాకు యానీ మాస్టర్ అంటే ఒకటే తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షేడ్ చేస్తే చాలా షేడ్స్ కనిపించాయి అక్కడ, ఎంత డిఫరెంట్ డిఫరెంట్ షోస్, ఇన్ని షేడ్స్ ఉన్నాయి మేడం. బట్ కాకపోతే అక్కడ అది అవసరం, అది చేస్తేనే మనం అక్కడ ఉంటాం. అది అక్కడ చేసేది ఏం లేదు, అదే, I అక్కడ mean, అయిపోతాయి. అదే అదే మనం రియాక్ట్ అవ్వాలి తప్పదు సిచ్యువేషన్కి, అంటే మనం మన సెల్ఫ్గా మనం ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి Yes, రియాక్ట్ yes, అవుతాం. yes, yes. బట్ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు అవి? బిగ్ బాస్లో ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఎవరికైనా మనం, నేను అనుకుంటాను ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎస్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒకటి డెఫినెట్లీ నేర్చుకున్నాను, అంటే ఐ షుడ్ కంట్రోల్ మై యాంగర్. అలా లేదు, నాకు ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్, నేను ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్ అండి, టైంలో లేవాలా, టైంలో పనుకోవడం, ఇంటి ఎలా క్లీన్, ఈ బాటిల్ ఇక్కడ ఉంటే అక్కడే పెట్టాలా. సో ఒక ఐ మీన్ పద్ధతిగా నాకు పెంచారు. సో నేను బయటికి వెళ్ళినా నేను అదే రూల్ ఫాలో చేస్తాను. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత నాకు బయటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అలా కాదు, నేను ఎలా ఉన్నా నువ్వు ప్రపంచం అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని, అది నేర్చుకున్నానండి. ఎందుకంటే అక్కడ లేట్ పనుకుంటుండే అందరు, నాకేంటి నేనే ఫస్ట్ పనుకుంటుండే, లేచేది ఫస్ట్ నేనే. సో దట్ ఈస్ నాట్ ద రూల్. సో అది నాకు కోపం వస్తుండే, ఏంటి ఇది సప్పుడు అంటే అందరు ఒకటే ఇంట్లో ఉన్నారు అంటే, ఇప్పుడు ఒకరు పనుకున్నారంటే నేను సప్పుడు చేయనండి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. నాకు ఇంట్లో అదే నేర్పించారు. సో అక్కడ అట్లా లేదు, మన ఇండివిజువాలిటీ ఉంది కదా. సో ఆ సప్పుడు వచ్చేవరకు ఏంటి మేనర్స్ లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుండే. అండ్ కిచెన్ ఏంటంటే కిచెన్ ఇస్తుండే. సో కొన్ని విషయాల్లో నాకు ఐ మీన్ ఐ యూస్ టు గెట్ యాంగ్రీ. బట్ బయటికి వచ్చిన తర్వాత అర్థమైంది, మన ఎవరు ఎట్లా అట్లా వదిలేసేయాలా, మన పని చేసుకోవాలా. మీ కెరీర్పై, మీ లైఫ్ స్టైల్పై బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉండింది వచ్చిన తర్వాత? ఏం లేదండి, ఏం లేదు. బిగ్ బాస్ ఎందుకు వెళ్తారు, ఫేమ్ ఆర్ మనీ. నేను బిగ్ బాస్ వెళ్ళాను మనీ కోసమే. అక్కడ బిగ్ బాస్ 2021లో వెళ్ళాను, సెకండ్ వేవ్ మార్చ్ ఏప్రిల్ మేలో వచ్చిపోయింది. సివియర్ మే డేంజరస్, మా మమ్మీకి వచ్చిపోయింది. ఆ ఇయర్లోనే నాకు కూడా కోవిడ్ వచ్చింది, భయంకరం. ఐ వాజ్ ఇన్ డెడ్ పొజిషన్. సో అప్పుడే బిగ్ బాస్ వచ్చే వరకు జూన్ తర్వాత నాకు అడిగితే, ఈ 2 years నుంచి ఖాళీగానే, మతలబ్ నాట్ మచ్ ఆఫ్ షూటింగ్, చాలా తక్కువ షూటింగ్ అంటే పనే లేదు. సో ఏదో చిన్న పని కూడా ఉంటుండే అప్పుడు, ఆ కోవిడ్ వల్ల అంత పనే లేదు. సో నాకు అనిపించింది, గుడ్ మనీ, వై షుడ్ ఐ లీవ్ అని. అప్పుడే నాకు తెలుసు బిగ్ బాస్ గురించి నాకు తెలియదు, అక్కడ పోయి ట్రిగర్ చేస్తారు, గేమ్స్, ట్రిగరింగ్ గేమ్స్ ఉంటుంది, ఏం తెలీదు. ఒక తెలుసు ఇక షో గొడవ చేసుకోండి, నేను ఐఎమ్ అ వెరీ జాలీ పర్సన్ అండి. యూజువల్ లైఫ్లో ఎంత జాలీ అంటే అంత జాలీ ఎవరికి అనిపించారు. నేను రోడ్లపై వెళ్తే కూడా ఎవరికి తిట్టాను, కార్ నడిపిస్తే ఎప్పుడు అట్లా. సో అలాంటి మనిషి ఆ ఇంట్లో పోయి ఆ టోటల్ డిఫరెంట్ కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇట్స్ లైక్ కొంతమందికి నేను నచ్చలేదు, ఇట్స్ లైక్ షీఈ్ వెరీ బీయింగ్ రూట్. కొంతమందికి షీఈ్ బీయింగ్ అ ఉమెన్, చాలా ఐ మీన్ గట్టిగా ఆడుతుంది. నాకు అదే క్రైటీరియా ఉండండి యాజ్ అ ఉమెన్. అందరు చూసి అరే మన కోసం ఆడుతున్నాం, అది ఉండాలని. బట్ ద షో ఇస్ నాట్ ఆల్ అబౌట్ దాట్ కదండి, లైక్ మసాలా. ఎస్.
సో, అంటే మీకు 'బిగ్ బాస్'కి వెళ్ళడం వల్ల లాభం గాని, నష్టం గాని ఏదైనా జరిగిందా అట్‌లీస్ట్? అట్లా ఏం లేదు. ఓన్లీ ట్రాల్స్ డబ్ ట్రాల్స్ గూడా వచ్చినాయి. నాకు పీపుల్ లైక్ మీ ఆల్సో, పీపుల్ హేట్ మీ ఆల్సో. హ్మ్. సో, ఇప్పుడు లైక్ చేసినావని వాళ్ళకి ఎక్కువ లైక్ చేయడం నాది కాదు. హేట్ చేసినా అని వాళ్ళకి హేట్ నేను చేయగలను. హ్మ్. హ్మ్. చేయగలను. హ్మ్. దట్స్ నాట్ మై నేచర్. హ్మ్. హ్మ్. ఐ నో బట్ నాకు నా గురించి తెలుసు. హ్మ్. సో, ఆ షో వల్ల నాకు లైఫ్‌లో అయితే ఏం ఎఫెక్ట్ కాలేదండి. హ్మ్. ఏం ఎఫెక్ట్ కాలేదు. అదే ఆ షో వల్ల మనీనే వచ్చింది నాకు. అదే డబ్బొచ్చినియి హ్యాపీగా. అయితే మీ పర్పస్ అట్‌లీస్ట్ పీపుల్ గాట్ ఎంటర్‌టైన్ కదండీ. అది గూడా అదే. చేయకపోతే అది గూడా ఆ! లేకపోతుండే. అదే మీ పర్పస్ అయితే సర్వ్ అయింది. అయింది. అదే అయింది. యెస్. యెస్. అయితే ఈ మధ్యన బయటకొచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు రీయూనియన్‌లు అయ్యి జరుగుతున్నాయి. అవును. సో, అందరూ సెట్ అయిపోయారా? మధ్యలో ఎవరైనా కట్ అయ్యారా? అంటే జరుగుతూనే ఉన్నాయి. కలిసిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు. కలవలేని వారు కలవలేరు. సో, హ్మ్. నాతోని ఎవరెవరు టచ్‌లో ఉన్నారో వాళ్ళతోని నేను బానే బానే మాట్లాడతానండి. మాట్లాడుతున్నారు. యెస్. హ్మ్. సో, ఇంకా బాండింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఉంది. బట్ హ్మ్. ఎక్కువ కలవరు. బట్ హ్మ్. ఇట్స్ దేర్. కలిసినప్పుడు మాత్రం హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు కూడా మిమ్మల్ని ఆట పట్టిస్తుంటారా? లేదండి. అంత సీన్ ఫుల్ లేదు. చిల్ పర్సన్ గదా! అది 'బిగ్ బాస్' కాదు. అంత సీన్ లేదు. అది మీ హౌసు. అది 'బిగ్ బాస్' హౌస్ అది కాదు. 'బిగ్ బాస్' హౌస్ అక్కడ సీన్ ఏంది? ఆ! ఇక్కడ నా నా ఇది మీ హౌస్. గట్టిగా మాట్లాడితే పైనుంచి తోసేస్తారు. అట్లా ఏం చేయరండి. నేను 'బిగ్ బాస్' ఇచ్చిన తర్వాత నేను చాలా ప్రశాంతంగా ఈ మధ్యకాలం ఎవరు గొడవ చేసినా ఇట్లా చూసి గమ్మున ఎళ్ళిపోతాను. నాకెందుకు ఎవరు తిట్టినా ఓకే. లైక్ థట్ ఓకే అని దట్స్ ద బెస్ట్. దట్స్ ద బెస్ట్ లైఫ్‌లో నేను చెప్పింది అంటే ఎవరు మీకు తిట్టినా గూడా మీరు రియాక్ట్ అయినప్పుడు ఏమైతుందంటే అమ్మాయి ఎనర్జీ అంతా ఎళ్ళిపోతుంది. హ్మ్. బాధ మీకే మళ్ళీ. సో, అది నేను ఐ థింక్ 23 నుంచి నాట్ 'బిగ్ బాస్' 2023 నుంచి ఆ కోవిడ్ అన్నీ చూసిన తర్వాత హ్మ్. ఎవ్వరేం గొడవ చేసినా, ఏం చెప్పినా నో రియాక్షన్ హ్మ్. అని వెళ్ళిపోతూనే ఉంటా. బట్ లొకేషన్‌లో అవుతది గదా! ఇరిటేషన్‌లో అయన్నీ అది అయితదండి. హ్మ్. వర్క్ వర్క్ ప్రెషర్ పరంగా. ఉంటది. ఆ! ఇప్పుడు వర్క్ 2 ప్రెషర్ ఉంటది. డేస్‌లో, అవును. 3 డేస్‌లో సాంగ్ తీయాలా ఉంటది. హ్మ్. సో, అప్పుడు మరీ అంత ఐఎమ్ నాట్ అంత అరవను. హ్మ్. బట్ కొంచెం ఉంటది. హ్మ్. యాహ్! ఎలా ఉంది 'అని మాస్టర్ డాన్స్ అకాడమీ'? బావుందండి. హ్మ్. బావుంది. ఇట్స్ లైక్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా కాదు. యెస్. బట్ వీకెండ్స్‌లో టైం దొరికేప్పుడు హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయాలంటే నేను ఇక్కడ, అక్కడ 2 ప్లేసెస్‌లో నేను టైమ్ స్పెండ్ చేయలేనండి. హ్మ్. అండ్ ఏంటంటే నేనిప్పుడు అకాడమీ ఉంటే నేనే చూడు ఇప్పుడు ఎవరో నేర్పుతారు. అసిస్టెంట్‌కి ఇప్పుడు అని మాస్టర్ అకాడమీ అంటే అని మాస్టరే నేర్పియాల. హ్మ్. హ్మ్. వేరే వాళ్ళు నేర్పిస్తే అది వేరే వాళ్ళు కదండీ! సో, అవునవునవును. నా క్రైటీరియా అట్లా లేదు. నా ఇన్‌స్టిట్యూట్‌లో నేనే నేర్పిస్తాను. బట్ కొంతమందైతే చేస్తుంటారు కదా! పేరు ఒకటి పెట్టి లోపల డబ్బు తీసుకొని అహా! అది నేనట్లా మీరు లేదండి. హ్మ్. నేనట్లా హ్మ్. అందుకే వీకెండ్ బ్యాచెస్ హ్మ్. ఆన్‌లైన్ టోటల్ యూఎస్ బ్యాచెస్ యూఎస్ కిడ్స్ ఉన్నారు నాకు. ఓకే. నేనే నేర్పిస్తాను. ఓకే. గ్యాప్ షూటింగ్ వచ్చేప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాం టైం. హ్మ్. బట్ నేనే టీచర్. హ్మ్. నేనే ఇప్పుడు పర్సనల్‌గా. ఎంతమందున్నారు మొత్తం టోటల్‌గా? యాక్చువల్లీ నేనే చాలా తక్కువ చూసి టైం చూసి ఎందుకంటే ఎక్కువ వస్తారు. బట్ ఒక 45 ఉన్నారండి. 45. 45 అంటే చిన్న నంబర్ ఏం కాదు అది యాక్చువల్‌గా. గూడా ఉన్న టైంకి సాటర్‌డే, సండే. హ్మ్. బట్ ఇఫ్ ఐ గివ్ మోర్ అది ఎక్స్‌ట్రా ఒక 2 గోల్‌తో ఒక 60, 70 అయితారు. బట్ హ్మ్. అంత అయితే మొన్న మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకుంటే టైమ్ స్క్వేర్‌లో కూడా ఎళ్లి డాన్స్‌లేసేస్తున్నారు మీరు. చిరంజీవి అవునవును. సార్ అవునవునవును. ఓకే. 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 ఏంటి అంటే ఎక్కడికెళ్ళినా కూడా డాన్స్ లేకుండా ఉండలేరా? లేకపోతే ఏంటిది అదేమన్నా అంటే అసలు? యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ యూజువల్లీ నా రీల్స్ కదా! హ్మ్. రీల్స్ ఎవరైనా చేస్తే వెల్ ప్రిపేర్డ్ డ్రెస్ ఏసుకొని, టైం తీసుకొని, మంచి కెమెరాతోని తీస్తాను. నాది అట్లా లేదు. హ్మ్. నేను ఎక్కడైనా ప్లేస్‌కి ఎళ్ళిపోతా. నాకు అరే! ఈ ప్లేస్ బాగుంది చలో తీసేద్దాం. సాంగ్ ఏంటి ఇది అట్లా. అంటే ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్డ్. బట్ టైమ్ స్క్వేర్ ఎళ్ళిన తర్వాత నాకు ఒకటి చిరు సార్ మన ఇండస్ట్రీలో గ్రేస్‌ఫుల్ డాన్సర్ అంటే హ్మ్. చాలా మంది ఉన్నారండి హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు. హ్మ్. బట్ ఫస్ట్ వచ్చేది నాకు చిరు సారే. హ్మ్. అది చూసుకునే నేను ఐ హావ్ మీకు లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. అవునవును. చిరు సార్ చూసే నేను ఐ హావ్ గ్రోన్ అప్, యెస్. యెస్. లెర్న్డ్. హ్మ్. సో, ఎందుకు ఆయన సాంగ్ చేయకూడదు అని ఒక రీల్ అట్లనే. సో, చిరు సార్‌కి అసలు అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ యాస్ ఎ మాస్టర్ కాకపోయినా ఇప్పటి వరకు మీరు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటన్నా మీకు ఒక స్టెప్ అన్నా ఏసారు కదా సారు? ఏయించారా ఎప్పుడన్నా? లేదండి. వెయిటింగ్ అండి. అంత హ్మ్. ఈజీ కాదు. ఆ! ఎందుకు ఇయ్యరు? లేడీ కొరియోగ్రాఫర్స్‌కి ఆ! పెద్ద హీరోస్ ఎందుకు ఇస్తలేరు? హ్మ్. ఇది క్వెషన్ అండి. ఐయామ్ వెయిటింగ్. ఆ! ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ బిగ్ స్టార్స్. ఎప్పుడు బట్ అంటే మీరు 'ఇస్మార్ట్ శంకర్' ఆ టైంలో అయితే ఒక రేంజ్ వరకొచ్చారు చేశాను. గదా! ఆ! మరి తర్వాత మళ్ళీ ఎందుకు పూర్తిగా ఇట్స్ జస్ట్ ద కాంటాక్ట్ అండి. 'ఇస్మార్ట్ శంకర్' ఎవరిచ్చారు నాకు? 'పూరి' 'పూరి గారిచ్చారు. జగన్నాథ్ అవును. సార్, హ్మ్. 'చార్మి' మ్యామ్. హ్మ్. 'చార్మి' మ్యామ్ నాకు ఫస్ట్ డే నుంచి చెప్పాలండి బీయింగ్ ఎ వుమెన్ షీ సపోర్టెడ్ మీ అండి. హ్మ్.
ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు చార్మి మ్యామ్ది. బట్ ఎవ్రీ మూవీ సిన్స్ జ్యోతి లక్ష్మి నుంచి ఎవ్రీ మూవీ వాట్ ఎవర్ పూరి సార్ ప్రొడ్యూస్ చేసిన మూవీకి నాకు మంచి సాంగ్ ఇచ్చారండి. ఆయన మూవీలో ఇస్మార్ట్ శంకర్ ఉంది, ఐ మీన్ జ్యోతి లక్ష్మి, లోఫర్, మంచి మంచి సాంగ్స్ నేను చేశాను. బట్ అట్లా అందరూ ఐ మీన్ ఐ డోంట్ నో పోయి అడగాల. బట్ ఎవరికి పోయి అడగాల? నాకు ఇండస్ట్రీలో పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరు డార్లింగ్స్ లేరు, ఎవరు బంగారమ్స్ లేరు. ఐ మీన్ యూజువలీ దస్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు యూజువలీ ఫ్రెండ్స్ అట్లా అరే డార్లింగ్, అరే బంగారం అంటారు. నాకు అట్లాంటి ఎవరు లేరు ఇండస్ట్రీలో. సో ఇట్స్ జస్ట్ ద వర్క్. ఉన్నప్పుడు ఐ డూ వర్క్, దెన్ దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై. అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే అటెన్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలా ఇండస్ట్రీలో వర్క్ అటెన్షన్ కాదండి, అడగాలి. అడగకుండా ఏం రాదు. బట్ అది అడగాలంటే ఎక్కడ వెళ్ళాలి, మెయిన్ అది. సో ఇప్పుడు యూనియన్లో చెప్తారు ఇక్కడ జరుగుతుంది షూటింగ్, అక్కడ నేను ట్రై చేశానండి స్టార్టింగ్ డేలో కొన్ని మంది డైరెక్టర్స్ దగ్గర కూడా వెళ్ళడానికి. బట్ పర్మిషన్ లేనప్పుడు గేట్ నుంచి పంపించేస్తారు. ఓ అంటే ఫేమస్ అయినా కూడా నేను లాస్ట్ నీకు చెప్తాను, పవన్ సార్ మూవీకి నేను అది మన క్రిష్ సార్ది మూవీ వస్తుంది కదా, దానికోసం కలవడానికి వెళ్ళాను 2-3 సార్లు. ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతుంది, సెట్ వేశారు పెద్దగా. గేట్ నుంచి పంపించేశారు నాకు. అంటే అక్కడ ఐ మీన్ కో డైరెక్టర్ చూసి అమ్మ మాస్టర్ నేను చెప్తాను ఉంటే, బట్ అక్కడ ఇంకొకరు వచ్చారు, నేను చెప్పాను ఆయన పేరు. సో లేదు పంపించేసాను అని అట్లా చెప్పారు. ఆ రోజు నేను కార్లో పోయి ఎంత ఏడ్చినానండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ ఎవరికైనా యూనో పెద్ద స్టార్కి కలవడం. బీయింగ్ యానీ మాస్టర్, బీయింగ్ 70 సాంగ్స్, పవన్ సార్కి తెలిసినంటే డెఫినెట్లీ పిలుస్తారు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్లో నేను ఆల్రెడీ కొరియోగ్రఫీ చేశారు కదా, 1 year ట్రావెల్ చేశాను. సో సార్ నాకు చాలా, ఎందుకంటే హరీష్ భాయ్ వన్ ఆఫ్ హిస్ మెయిన్ అట్లా ఫ్రెండ్. ఇంకా హరీష్ భాయ్ ఆ టీంలో కూడా వర్క్ చేస్తారు. సో హరీష్ భాయ్ నాకు గురు, నా ఫస్ట్ గురు అంటే హరీష్ భయ్య. సో చెప్తా డెఫినెట్లీ. ప్రతిసారి హరీష్ భయ్యకి ఏం చెప్పి నేను వెళ్ళాలి, ప్రతిసారి గణేష్ మాస్టర్కి అడిగి కలిపి బాగుండవు కదా అని నా సొంతగా నేను ట్రై చేశాను. సార్కి పోయి కలుద్దాం సార్, నా చిన్న బిట్ ఒక పేరు ఉంటుంది ఆయనతో. బట్ నాట్ ఈజీ అండి కలవడం అంటే. ఆయనకు తెలిస్తే కలుస్తారు. బట్ నేను ఆయన దగ్గర వర్క్ చేసినా కూడా ఏ యాక్టర్ దగ్గర ఏ రోజు ఫోన్ నంబర్ తీసుకోలేదండి. అప్పుడు అది మీ తప్పే అవుతుంది కదా. తప్పు ఉంటుందండి. బట్ ఏంటంటే డైరెక్టరు, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాంటాక్ట్ అవుతాం, అది నా తప్పే. బట్ ఎక్కడో బీయింగ్ అ ఉమెన్ ఆల్సో ఐ టుక్ అ స్టెప్ బ్యాక్. అంటే ఏం పర్సనల్ నంబర్ తీసుకుంటామండి, ఏం అనుకుంటారండి. సో అది నా తప్పు ఉండొచ్చు. బట్ వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గానే ఉంటారు మేడం, అంటే నాకు తెలిసినంత మెచ్యూర్ చాలా మంచి అండి. పవన్ సార్తో ఎంత బాగా మాకు చూసుకుంటుండే. బట్ స్టిల్ ఎక్కడ ఉంటుంది కదా, అరే మనం అట్లా చూస్తున్నామని ఈమె ఫోన్ నంబర్ అడుగుతుందా అని, అది బాగుండవు కదండి. సో ఎప్పుడు లీనియన్స్ అది నేను ఏ యాక్టర్ దగ్గర అండి తీసుకోలేదు, ఏ యాక్టర్ దగ్గర కూడా నేను అది ఆ ఛాన్స్ తీసుకోలేదు. అది ఎక్కడో ఒక ఉమెన్ ఉంది, అది నా తప్పే ఉండొచ్చు. బట్ అది నేను ఒక పక్కనేమో ఓజీ జరుగుతుంది, ఇంకోటేమో ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతుంది కదా. మరి సో లేదండి, కాంటాక్ట్ లేదు. ఎక్కడ నుంచి ట్రై చేయాలా, నేను ట్రై చేశాను 2-3 సార్లు చెప్తున్నాను కదా. సో దాని తర్వాత అంటే ప్రొడక్షన్ టీం నుంచి పర్మిషన్ లేనప్పుడు అది ఎవరైనా ఆయన నుంచి పర్మిషన్ వస్తేనే. అండ్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ మా గురు. ప్రతిసారి ఆయనకే చెప్పి హరీష్ భయ్యా కలిపి ప్రతిసారి ఎట్లా అండి, సొంత కూడా ట్రై చేయాలా కదా అని ఐ డిడ్ంట్ డూ దట్. అయితే యాక్చువల్గా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో. ఆయన 3-4 మూవీస్ నేను కంటిన్యూస్లీ చేశాను. మళ్ళీ సార్ పాలిటిక్స్ లో వచ్చే వరకు గ్యాప్ వచ్చింది కదా, దాని తర్వాత వెళ్ళలేదు. దాని తర్వాత వెళ్ళాను ఆ మూవీ జరిగితే, ఇప్పుడు మన క్రిష్ సార్ మూవీ బట్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎస్. అయితే ఆయన ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు పోస్టర్ కూడా పెట్టారు. నేను చాలా హ్యాపీ అయినానండి, చాలా హ్యాపీ. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ అండి. అంటే నాకు తెలుసు పవన్ సార్ ఎలా, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఆయన అని. సెట్లో ఎలా ఉంటారు, ఆయన ఉన్న ఒక బుక్ చూసుకుంటూనే ఉంటారు. ఐ మీన్ వేరే ఇక్కడ ఒక బుక్ చూసుకొని ఐ మీన్ ఖాళీ టైంలో ఉంటారు. సో అలాంటి మంచి ఐ నో పవన్ సార్ ఎలా అని. అంటే హరీష్ భయ్య నా గురు. సో ఆయన దగ్గర విని పర్సనల్ కూడా వర్క్ చేస్తే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదండి. సో ఆయన ఇట్లా సీఎం అయిన అంటే ఫస్ట్ హ్యాపీ, ఐ మీన్ చాలామంది హ్యాపీ అయినారు ఆయన ఫ్యాన్స్. నేను చాలా హ్యాపీ అండి. అంటే ఆయనకి ఏం తక్కువ. బట్ యాజ్ అ ఇప్పుడు డిప్యూటీ సీఎం హీ విల్ డూ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అండి. చాలా మందికి హెల్ప్ఫుల్, చాలా మందికి, నో డౌట్. అయితే మీరు
కోవిడ్ ముందు చూసుకున్నట్టయితే మీరు చాలా ఫేమ్ వచ్చింది. మంచి ఆ! ఫామ్‌లో హా! కూడా ఉన్నారు. హా! ఏంటంటే బికాస్ ఆఫ్ ద షో వల్ల కావచ్చు, యెస్. బికాస్ ఆఫ్ మీరు రెగ్యులర్‌గా జనాల్లో ఉండడం యెస్. వల్ల యెస్. యెస్. కావచ్చు, వరుసనే పెద్ద సినిమాలు యెస్. చేయడం కావచ్చు. సో, అంటే మీకు ఆ కోవిడ్ తర్వాత ఆ ఫామ్‌ని గాని, ఫేమ్‌ని గాని మీరు కొనసాగించలేకపోయారనుకోవచ్చా? కొంచెం అది గ్యాపొచ్చిందండి. హ్మ్. గ్యాపొచ్చింది. హ్మ్. సో, టీవీ షోస్ నేను కంటిన్యూస్‌లీ అప్పటివరకు చేస్తుండే. హ్మ్. సో, టీవీ షోస్ నేను తగ్గించిన. హ్మ్. అంటే నేను చెప్పినాను కదా! అదే. మిగతా అదే. షోస్ ఆ! అది ఇంట్రెస్ట్ వస్తలేదండి. హ్మ్. అది నాకు జడ్జ్‌మెంట్, డాన్స్ షోస్ అంటే అది ఇష్టం. అవును. అదే మిగతా షోస్ ఇట్స్ నాట్ గివింగ్ హార్ట్ అండ్ సోల్. యెస్. చేశాను, ట్రై చేశాను. బట్ మనీ వస్తుంది. బట్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ అంటే హ్యాపీనెస్ లేదు. హ్మ్. హ్మ్. సో, నా క్రైటీరియా డాన్స్ షోనే. సో, హ్మ్. డాన్స్ షో రాకపోతే నేను చేస్తలేను. డాన్స్ షో వస్తలేదు. యెస్. యెస్. సో, సాంగ్స్ తగ్గినాయి. ఇప్పుడు సాంగ్స్ చాలా తగ్గినాయండి. హ్మ్. ఎందుకంటే ఎవ్రీ అదర్ డే కొత్త కొరియోగ్రాఫర్ వస్తున్నారు. హ్మ్. అండ్ చాలా కాంపిటీషన్ అయిపోయినాయి. హ్మ్. అందరూ తిరుగుతారు. హ్మ్. డైలీ ఇప్పుడు ఉన్న అప్‌కమింగ్ కొరియోగ్రాఫర్స్ కూడా డైలీ ఒక ప్రొడక్షన్ హౌస్ పోయి తిరిగి నాకు సాంగ్ ఏంటి ఎవ్రీడే, హ్మ్. ఎవ్రీడే. హ్మ్. హ్మ్. సో, అలాంటి దాంట్లో నేను కూడా ఉన్నాను. నేను ఎక్కడ ఎళ్తలేను. హ్మ్. ఉన్న వెనెవర్ నాకు ఉన్న ఐ మీన్ చోటుకి నేను ఎళ్తున్నాను. బట్ నాట్ ఎవ్రీవేర్. సో, దట్స్ కాంపిటీషన్ చాలా ఉంది. ఇప్పుడు హ్మ్. నేమ్ ఉన్న, ఫేమ్ ఉన్న మాస్టర్ అంటే ఆ ఫేమ్ వరకు నేను ఎళ్ళలేదు. లైక్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గాని యెస్. యెస్. నేను అక్కడి వరకు నేను మిడ్‌లో అవును. ఉన్నాను. హ్మ్. వాళ్ళు నాకు గురువు. అవును. సో, అక్కడ నేను రీచ్ అవ్వలేదు. బట్ డెఫినెట్‌లీ నాకు అనిపిస్తది మంచితనం ఉంటే ఆర్ మీ హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్‌లీ యూ విల్ రీచ్. ఆ రీచ్ కాకపోయినా అట్‌లీస్ట్ యూ ట్రైడ్ అని ఉంటది. యెస్. యెస్. సో, ప్రయత్నం ఉందండి చూద్దాం. బట్ అంటే ఇప్పుడు మీరన్నారు మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం. యెస్. మనీ అనేది కూడా మీరు పెద్దగా పట్టించుకోరు నాకు తెలిసినంత వరకు. డాన్స్ అంటే మీకు బాగా ఇష్టం. మీరు మాస్టర్ అయిపోవడం వల్ల ఏంటంటే బేసిక్‌గా వేరే వాళ్ళ ద్వారా ఇదివరకు ఏంటంటే అసిస్టెంట్ కింద ఉన్నప్పుడు ఒక మాస్టర్ కాదు ఇంకో మాస్టర్ అందరి దగ్గర కంటిన్యూ వర్క్ ఉండేది కదా! అవునవునవును. ఇప్పుడు మీకేంటి మాస్టర్ అయిపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గరికి అంటే అసిస్ట్ చేయడానికి గాని వాటిలకి గాని వెళ్ళలేకపోతున్నారా అనుకోవచ్చా? అట్లా చేయరండి. అట్లా అసిస్టెంట్‌గా ఉండదా? తీసుకోరు. ఎందుకంటే తీసుకోరింక. నేను ఆల్రెడీ మాస్టర్ కదండీ. హ్మ్. బాంబేలో తీసుకుంటారు. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో అట్లా లేదు. అట్లా ఉంటే హ్మ్. నేనెళ్తాను. హ్మ్. నాకేంటి నాకు అంటే డాన్స్ అంటే ఇష్టము. హ్మ్. అండ్ ఇట్స్ ఇట్స్ నాట్ బ్యాడ్ మనీ ఆల్సో. ఎనీ డే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బట్ డాన్స్ చేసుకుంటే వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యెస్. అని ఎంజాయింగ్. ఇప్పుడు మీకు ఇది ఇంట్రెస్ట్. మీకొచ్చి తారక్ గారు డాన్స్ చేసుకుంటే మనీ అంటే నేను తీసుకోను. హ్మ్. డాన్స్ రిలేటెడ్ అయినా వచ్చినా ఐ యామ్ హ్యాపీ టు డూ. హ్మ్. అండ్ విత్ దట్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ ఐ యామ్ హ్యాపీ. అంటే ఇప్పుడు తీసుకోరంటే దానికేమన్నా బైలా లాంటిదేమన్నా ఉందా మీ యూనియన్ ప్రకారం? లేదండి. ఏంటంటే లేదంటే ఇప్పుడు అంతా ఐ మీన్ ఏమైతదంటే నేను గూడా ఒక మాస్టర్ అయిపోయినా. హ్మ్. ఇక్కడ చెప్పలేం. అట్లా హ్మ్. ఏ మాస్టర్‌కి ఉండవు. హ్మ్. బట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాస్టర్స్ చెయ్యరు. ఏంటంటే మాస్టరే మళ్ళీ మాస్టర్ దగ్గర చేస్తున్నా. అది గూడా మన దగ్గర చాలా ఉందండి. హ్మ్. నాకు అట్లాంటియి ఏం లేదు. అదే బట్ మీ గురించి తెలుసు కదా! ఇప్పుడు గణేష్ మాస్టర్ వీళ్ళందరి దగ్గర మీరు చేశారు. చేశారు. వాట్ ఈస్ అని మాస్టర్ అనేది తర్వాతొచ్చింది. హ్మ్. బట్ ఫస్ట్ అని. అని అని. ఈజ్ యెస్ అని అండి. కదా! యెస్. యెస్. ఒక మాస్టర్ అయిన తర్వాత వాళ్ళు గూడా అనుకుంటారు ఇట్లా బిహేవ్ చేయాలా? హ్మ్. ఇప్పుడు అసిస్టెంట్ అంటే ఏదైనా ఆ! ఆ! బట్ నేను గూడా ఒక పొజిషన్‌కి వచ్చాను కదా! అని వాళ్ళే ఫీల్ అయితారని. బట్ హ్మ్. నాకట్లా ఏం లేదండి. నేను అదే. అదే. ఎప్పుడైనా అనినే ఫస్ట్. యెస్. దెన్ మాస్టర్. ఇది యెస్. మాస్టర్ ట్యాగ్ మనకి ఇండస్ట్రీ ఇచ్చింది. బట్ బిఫోర్ దట్ నేను ఒక ఫస్ట్ అని నార్మల్ డాన్సర్. యెస్. కొరియోగ్రాఫర్. దెన్ తర్వాత కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ అయింది. యెస్. యెస్. చాలా మంది కొన్ని వందల మంది డాన్సర్స్ వస్తారు. బట్ వాళ్ళకే ఉంటది చాలా మంది కొరియోగ్రాఫర్‌లు అవ్వాలని. బట్ ట్రై చేసారా? చేయలేదా? పక్కన పెడితే ఎవరు కాలేదు కదా! బట్ మీరు కార్డ్ తీసుకునే దాకా ఎళ్లారు కదా! ఒక అవునవును. కొరియోగ్రాఫర్. అవును. హ్మ్. అవునండి. అవును. సో, అది చిన్న అచీవ్‌మెంట్ అయితే కాదు కాదు. యాక్చువల్‌గా. కాదు. హ్మ్. జస్ట్ యెస్. అయితే మాస్టర్ ఈ మధ్యన చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడైతే ఎక్కువ వచ్చినాయో, హ్మ్. మీరన్నట్టేంటంటే వాటిలో సాంగ్స్ తక్కువుంటున్నాయి. సో, ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా? అంటే కొరియోగ్రాఫర్స్ చాలామంది టాలెంటెడ్ ఉన్నారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు. ఈ మధ్య ప్రతి యూత్ ఈస్ టాలెంటెడ్. యెస్. బికాజ్ అంత అవైలబిలిటీ ఉంది. హ్మ్. అంటే హ్మ్. మనకి ఆ టైంలో అంత అవైలబిలిటీ లేదు. నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఈస్ డే బై డే కొత్తతనం వస్తుంది. హ్మ్. సో, ఉందండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న మాస్టర్స్‌కి నేమ్ ఉన్నాయి. అది ఒక కంఫర్ట్ అయిపోతది. వెరీ రేర్‌గా కొత్త వాళ్ళకి ఇస్తారు. లైక్ ఇప్పుడు మన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ వాళ్ళది ఒక ట్రెండ్ ఉంటది. హ్మ్. సో, డెఫినెట్‌లీ అరే! మన మాస్టర్‌కి పిలిపియండి అని అదే ఉంటది. హ్మ్. సో, బట్ ఒక కొత్త మాస్టర్‌కి ఇయ్యాలంటే దట్స్ అ వెరీ రిస్కీ. 100లో 1% వస్తారు. వాళ్ళొచ్చేప్పుడు వాళ్ళ లక్ వాళ్ళు హ్మ్. ప్రూవ్ చేసుకోవాలండి అంతే ఐ సే. హ్మ్. అలా అని లేదు. బట్ ఉన్నాయి. హ్మ్. బట్ 150 కొరియోగ్రాఫర్స్ ఉన్నారండి మన తెలుగులోనే. ఓకే. 150 అవునా? తెలుగులో. కొరియోగ్రాఫర్స్ ఎంత చేస్తారండి? హ్మ్. ఎన్ని మూవీస్ వస్తున్నాయి? 150 పాపం మూవీస్ వస్తాయేమో ఆ! మహా వస్తే. ఎన్ దాంట్లోనేమో టాప్ కొరియోగ్రాఫర్స్‌కే ఒక 4, 5 మూవీస్ అలా ఎళ్ళిపోతాయి ఎళ్ళిపోతాయి. యాక్చువల్‌గా. సో, హ్మ్. ఎక్కడ హ్మ్. ఇంతమంది అండ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ ఈస్ టాలెంటెడ్. హ్మ్. 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 ఎవ్రీబడీ ఈస్ టాలెంటెడ్. సో, హ్మ్.
సో, మన అంటే ఇప్పుడు తెలుగులో అంటున్నారు. మీరు ఓన్లీ తెలుగు వరకే పరిమితం అయిపోవాలా? మనకి అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నిక్సన్ మాస్టర్ కొంతమంది ఉంటారు. ఆహా! వాళ్ళు వేరే దగ్గర గణేష్ ఆచార్య మాస్టర్ వాళ్ళందరూ తెలుగులోకి కూడా వచ్చి చేస్తున్నారు చేస్తున్నారు. కదా! మరి మీరు వేరే మన మాస్టర్స్ లాంగ్వేజ్‌కెళ్ళడానికి చేస్తున్నారు కదండీ! హ్మ్. ఇప్పుడు తమిళ్ సాంగ్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. అంటే వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు టాప్ కొరియోగ్రాఫర్స్. అవును. నేననేది మీరనేది ఇప్పుడు కాంపిటీషన్ మన దగ్గర నుంచి ప్రొడక్ట్ ఎక్కువగా ఉంది. అది అట్లా మళ్ళీ ఈ కొత్త హ్మ్. వాళ్ళకి ఇయ్యరండి. ఇప్పుడు ఇవ్వరు. పెద్ద హి ఇప్పుడు మీకు బాలీవుడ్ నుంచి ఛాన్స్ రావాలంటే, ఇక్కడ నుంచి మీరు ఒక ఫేమస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఒక పెద్ద అవార్డ్ తీసుకొని మీ సాంగ్‌లో 10 సాంగ్ హిట్ అయితేనే అప్పుడు అక్కడ పిలుస్తారు. హుహు. కొత్త వాళ్ళకి ఎవ్వరు ఛాన్స్ ఇయ్యరండి బాలీవుడ్‌లో. హ్మ్. టాలీవుడ్‌లో అట్‌లీస్ట్ ఛాన్స్ ఇస్తారు. మనం వెనక పడి పడి సార్ ఆ టాలెంట్ చూసి. బట్ వెరీ రేర్ ఇన్ బాలీవుడ్ అండి. యెస్. యెస్. అట్లా. జానీ మాస్టర్‌తో మీరు చాలా సాంగ్స్‌కి అసిస్ట్ చేశారు. అంటే అసిస్టెంట్ కింద ఉన్నారు. కొరియోగ్రాఫ్ చేశారు కదా! సో, మొన్న జరిగిన ఒక చిన్న అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్‌లో మీరు కూడా బయటకొచ్చి మాట్లాడారు మాస్టర్‌ని ఆహా! సపోర్ట్ చేస్తూ. అంటే మీకు తెలిసినంత వరకు ఏం జరిగింది? వాట్ ఈస్ ద ఈ ఈ ఇష్యూ నుంచి నేను ఎంత దూరం ఉంటే అంతనే బావుంటదండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఈ ఇష్యూలో నేను ఎక్కడ దూరం దూరం వరకు లేను. యెస్. 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 సో, అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను. ఒక అమ్మాయి సెన్సిటివ్ ఇష్యూ మీద నేను మాట్లాడితే తప్పండి. హ్మ్. హ్మ్. నాకు తెలీదు బోత్ ద సైడ్స్ నుంచి. హ్మ్. సో, అమ్మాయి సైడ్ నుంచి తెలీదు. నేను నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పినాను. ఒక 7, 8 మంత్స్ బ్యాక్ చూస్తే వాళ్ళు ఇద్దరు బాగానే హ్యాపీగా ఉండే. హ్మ్. చాలా ఛానల్స్‌లో ఇంటర్వ్యూ చేసుకుంటా. హ్మ్. సడెన్‌లీ ఇప్పుడు జరిగిన విషయాల తర్వాత నేనొచ్చి మాట్లాడితే అది తప్పండి. బట్ పర్సనల్‌గా నేను జానీ మాస్టర్‌తోని వర్క్ చేశానండి. హ్మ్. 2012లో. హ్మ్. సో, 'రచ్చ' అండ్ 'రొమానియా ఎళ్ళాను 'జై హే' కోసం. ట్రావెల్ అరే! 'రొమానియా' ఇస్ లైక్ యూ ఆర్ ట్రావెలింగ్ 'సల్మాన్ ఖాన్' 24 అవర్స్ హ్మ్. ట్రావెలింగ్ అండి ఆ మూవీది. హ్మ్. సో, ఐ హావ్ నెవర్ ఫేస్డ్ దిస్ ఇష్యూ. హ్మ్. హ్మ్. నేను పర్సనల్‌గా నేను చెప్పాలంటే ఇట్ వాస్ ఓన్లీ వర్క్. హ్మ్. సో, ఈ నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ ఇంక్లూడ్ చేయలేదు. నాకు హ్మ్. ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి. హ్మ్. హ్మ్. సో, నా పని చేయాలా, నేను ఎళ్ళిపోవాలా. హ్మ్. హ్మ్. సో, మాస్టర్‌తోని నాకెప్పుడు ఈ ఇష్యూస్ ఇట్లాంటివి అంటే రాలేదండి. లేదు. నేనెందుకు అడుగుతున్నానంటే, మొన్న ఫస్ట్ మీరు లేరు అసల ఈ ఆ! ఇష్యూలో ఎక్కడ ఆ! ఆ! తర్వాత మీరు బయటకొచ్చి ఏదో అవును. మాట్లాడాలనుకున్నారు కదా! ఏం ఏం కన్వే చేయాలని వచ్చారనేది అర్థం కాలేదు నేను అందుకు సో, దాన్ని. ఏమైందంటే మధ్యలో ఇప్పుడు యూనియన్‌లో చాలా గొడవ నడుస్తూనే ఉండే. కొంతమంది మాస్టర్ సైడ్, హ్మ్. కొంతమంది అమ్మాయి సైడ్. హ్మ్. సో, అది ఏమైపోయిందంటే యూనియన్‌లో కూడా దాని ఇష్యూ వల్ల చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటానండి. వెదర్ అమ్మాయి గాని, మాస్టర్ గాని దే ఆర్ ఆర్ పీపుల్. అమ్మాయి కూడా ఇప్పుడు కొత్త కొత్త కార్డ్ తీసుకుంది. దాని ముందు జానీ మాస్టర్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. హ్మ్. బట్ తప్పు చేస్తే అది ఎవరైనా గానీ, అమ్మాయి హ్మ్. గానీ, మాస్టర్ గానీ శిక్ష పడాలి. నేను హ్మ్. ఇదే మాట్లాడతాను. బట్ ఏమైందంటే సడెన్‌గా ఇప్పుడు రేపు రోజు ఇప్పుడు మా నాన్న గానీ, రేపు రోజు నా కొడుకు గానీ, ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్‌లీ శిక్ష పడాలి. అది హ్మ్. ఎవ్వరైనా గానీ. హ్మ్. బట్ ఫస్ట్ ఆయన కొడుకు నేను అడుగుతాను ఏం జరిగింది? ఇట్ వాస్ నాట్ లైక్ దట్. దట్ హాస్ టు బట్ యెస్. అది పాయింట్ ప్రూవ్ అవుతే డెఫినెట్‌లీ శిక్ష పడాలండి. హ్మ్. సో, ఇట్లా అయ్యేప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్‌లో ఎళ్ళిపోయినాను. నేనెప్పుడు డిప్రెస్ అవ్వనండి. ఏం జరుగుతుంది యూనియన్‌లో? అంటే ఒక పేరొచ్చింది మాస్టర్‌కి. అవును. నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ అండి. హ్మ్. ఆయనకి ఒక బ్యాక్ సపోర్ట్ లేని మనిషికి, అంత పెద్ద అవార్డ్ వచ్చిన మనిషికి సడెన్‌గా ఇది జరిగిందంటే నేను షాక్. హ్మ్. నాకు ఏడుపు. హ్మ్. మా ఇంట్లో అంటున్నారు, "నీకు ఏంటి ఇచ్చి నాకు మాస్టర్ ఏదైనా చేశాడా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, చేయలేదు. బట్ మన యూనియన్‌లో ఒక వ్యక్తి. హ్మ్. మన యూనియన్ డాన్సర్స్ యూనియన్‌లో ఒక వ్యక్తి. సో, ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ హ్మ్. హౌస్. ఒక సో, కమ్యూనిటీ మనకి. కమ్యూనిటీ. హ్మ్. హ్మ్. సో, అది మనం ఇట్లా దిखाయించి అట్లా చేయలేం కదా! హ్మ్. సో, అది ఫీల్ అయితుండే. సో, మాస్టర్‌కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే నిరంజని మ్యామ్ అని మాస్టర్. షీ యూస్ కంటిన్యూస్‌లీ మాస్టర్‌కి కలుస్తుండే హ్మ్. జైలు పోయి అట్లా. హ్మ్. హ్మ్. అప్పుడు మాస్టర్ చెప్పారంట. అంటే అంటే నాకు ఎవ్వరు కూడా నాకు ఎంతమంది తెలుసు. ఎంతమంది సాంగ్స్ చేశారండి. నేను కూడా ఆయన డాన్సర్స్ దగ్గర ఎన్ని యాహ్! చేశాను. ఆయన హ్మ్. ఆయన అండర్. అంటే ఒక్కళ్ళొచ్చి కూడా నా గురించి ఏదైనా మాట్లాడతలేరా? హ్మ్. అంటే ఏంటి అది అని ఒక్కళ్ళు కూడా. నమ్మారా అంటే అనేది ఆ! ఫీలింగ్ ఆయనకొచ్చింది. ఒకటి చెప్పారంట. హ్మ్. నిరంజని మ్యామ్‌కి చెప్పిన తర్వాత ఆ నిరంజని మ్యామ్ నేను ఏంటి ఎట్లా ఉన్నారు మాస్టర్ అంటే, ఓకే. బట్ ఆయన బాధపడినాడు. హ్మ్. ఇట్లా ఎవరు గూడా మాట్లాడలేదండి చెప్పే వరకు తారక్ గారు. హ్మ్. లిటరల్లీ తెలుసా నేను గంట ఏడ్చిన. హ్మ్. అంటే ఆయన దగ్గర వర్క్ చేసా. ఇంత పెద్ద మనిషి ఏమైపోయింది? అంటే మన లైఫ్‌లో మనము ఒక అంటే బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా, మనం ఉన్న సర్కిల్ ఎట్లా గుడ్ ఆర్ బ్యాడ్ అది మనం కరెక్ట్‌గా చూసుకోకపోతే హ్మ్. ఖతం. హ్మ్. అది ఎక్స్‌పీరియన్స్ నా కళ్ళ ముందు నేను చూసాను. హ్మ్. అది అది మీ తప్పు గాని, అమ్మాయి తప్పు గాని తెలీదు. హ్మ్. అది ఇప్పటి వరకు ప్రూఫ్ కాలేదు. బట్ ఒక్క బ్యాడ్ డెసిషన్ ఆ అమ్మాయి తీసుకున్న బ్యాడ్ డెసిషన్ మాస్టర్ దగ్గర చేయడం ఆర్ మాస్టర్ ఆ అమ్మాయికి తీసుకున్న బ్యాడ్ డెసిషన్
ఏదో చోట్లో ఒక బ్యాడ్ డెసిషన్ వల్ల లైఫ్ అంతా అంటే మనం ఇంత కష్టపడి మనం ఒక 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 మంచి లైఫ్ తెచ్చుకొని ఇంత జనాలకి మధ్యలో ఎంత మంచితనం ఇచ్చి సడన్గా అది ఐ కుడెంట్ టేక్ ఇట్. సో కింగ్డమ్ మొత్తం కూలిపోయింది ఒక్క దెబ్బతో. అంతే హ్మ్. హ్మ్. ఒక్కసారే. హ్మ్. సో నాకు అనిపించింది నేను మాట్లాడతాను నా ఎక్స్పీరియన్స్, నేను అమ్మాయి గురించి ఏం చెప్పను. హ్మ్. అమ్మాయి గురించి నాకు తెలియనప్పుడు మాట్లాడితే నేను తప్పు. హ్మ్. సో నేను వచ్చి నా దగ్గర మాస్టర్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే యాజ్ మై వన్ ఆఫ్ మై గురు నా నా బాధ్యత హ్మ్. మాట్లాడాలంటే నెక్స్ట్ డే వచ్చి మాట్లాడితే నేను నలుగురు ఛానల్కి పిలిపియండి అంటే ఇట్లా ఛానల్ నిండిపోయింది ఆ రోజు. నేను పరిశాన్ ఇది ఏంటి నలుగురు పిలిపియండి అంటే, బట్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూట్యూబ్. హ్మ్. అంటే ఎక్కడ కూడా దానికి కాంట్రవర్సీ చేయలేదండి. హ్మ్. ఎన్ని ఛానల్స్ థ్యాంక్స్ టు ప్రతి ఒక్క ఛానల్. అంటే జర్నలిస్ట్ వాళ్ళు ఇలా ఫేమ్ కోసం చేస్తారు, ఇది నెగటివిటీ చేస్తారని కదే నేను బయటికి వచ్చిన తర్వాత ఒక్క ఛానల్ కూడా ఆ ఇంటర్వ్యూకి అండ్ నెగటివిటీ రాలేదు ఒక్కటి కూడా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. హ్మ్. అండ్ నేను మాస్టర్ కోసం మాట్లాడినా, నేను వర్క్ చేశాను ఆయన దగ్గర. హ్మ్. సో నాకు ఎప్పుడూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదండి, హ్మ్. లేదు. మాస్టర్‌తో మాట్లాడారా? వచ్చిన తర్వాత ఒక్కసారి కలిసానండి. ఆ! ఆయన ఐ మీన్ బెయిల్ దొరికిన తర్వాత కలిసిన ఐ కుడెంట్ టేక్ ఇట్. అంటే ఏం షేర్ చేసుకున్నారు మాట? ఏం లేదండి, అందరూ ఉండే ఏమైపోయింది మాస్టర్ ఏంటి హ్మ్. అండ్ వాట్ హ్యాపెండ్ లైక్ దిస్, ఇంత పేరు వచ్చింది ఒక సెకండ్లో ఎట్లా అని అది మాట్లాడాను. బట్ నాట్ అందరూ ఉండే కలవడానికి వచ్చారు. సో నాట్ మోర్ దాన్ ఒక్కసారి కలిసాను. హ్మ్. హ్మ్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు జానీ మాస్టర్ అంటే అందరికీ తెలుసు. కరెక్ట్‌గా మీరన్నట్టే ఒక సపోర్ట్ లేకుండా వచ్చిన వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ. చదువుకోలేదండి, ఫ్యామిలీ జీరో జీరో జీరో. అలాంటి వ్యక్తి ఏ సాంగ్ పట్టుకున్నా హిట్. హ్మ్. తమిళ్ సాంగ్ చేసినా హిట్, హిందీ సాంగ్ చేసినా హిట్. హ్మ్. సో చెప్తారు కదా డిస్ట్రిక్ట్ కూడా అండి, ఐ డోంట్ నో లైఫ్లో మన డెసిషన్స్ ఎట్లా ఉంటాయి అని. హ్మ్. హ్మ్. అందుకే దాని తర్వాత నేను ఇంకొకటి లెసన్ ఏం నేర్చుకున్నా అంటే మన ఎన్వైరన్మెంట్ మనం ఎలా చూస్ చేసుకుంటాం వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్, యెస్. యెస్. వెరీ ఇంపార్టెంట్. సో మనం బయట మాట్లాడితే ఇప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్త ఉండాలా. మనం ఒక పొజిషన్లో వచ్చినాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ నేను నేర్చుకున్నాను. ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్ అంతే అంటున్నాను కదా! కదా. ప్రతి ఇన్సిడెంట్ నుంచి ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి, గుడ్ ఆర్ బ్యాడ్ వాటెవర్. అదండి. అయితే అదే నేననేది. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వ్యక్తి పొలిటికల్ పార్టీలో ఒక పొజిషన్‌కెళ్ళిపోయాడు. అట్ ద సేమ్ టైమ్ నేషనల్ అవార్డ్ వచ్చేసింది. వచ్చింది. సాంగ్స్ వద్దనే వరకు సాంగ్స్ వస్తా ఉన్నాయి. అంటే రిజెక్ట్ చేసే రేంజ్‌కి పెద్ద పెద్ద అవును, సినిమాలో కూడా, అవును. అంటే మొన్న వచ్చిన ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా ఆయన వదులుకున్నాడు ఒక సాంగ్. అవునవును. ఆయనే చెప్పాడు ఆ మాట. సో, అంటే ఇదంతా జరిగినప్పుడు చాలామంది ఏంటంటే మీరు చూస్తున్న ఒక యాంగిల్, చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఒక్కసారిగా ఇంత ఫేమ్ వచ్చేసింది. సో, ఇంకా వదిలేస్తే ఇంక నెక్స్ట్ అనే థాట్‌లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేశారని అని కొంతమంది అన్నారు. మ్మ్. మీరేమన్నా అనిపించిందా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే పర్సనల్ లేదండి, పాయింట్ ఆఫ్ లేదు వ్యూలో? లేదు. సి దిస్ ఇస్ వెరీ డార్క్ అండి, లోపట విషయం. సో నేను వెరీ సింపుల్, ఐఎమ్ Yes, వెరీ yes. సింపుల్ పర్సన్. Yes. అంత అండర్ నేను వెళ్ళలేదు. ఒకటే ఏం జరిగిపోయింది మాస్టర్కి, ఎందుకు ఇట్లా ఇది కాకుండా అంటే ఐ వాజ్ హ్యాపీ. జానీ మాస్టర్ కాదు, మన ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఎదిగితే ఐ విల్ బీ హ్యాపీ. యెస్. యెస్. సో అలాంటి ఎదుగుతున్న టైంలో ఎవరు సపోర్ట్ లేనా ఇలాంటి జరిగినప్పుడు నేను టోటల్ అంటే రేపు రోజు నేను కూడా ఒక పొజిషన్లో వచ్చిన తర్వాత ఒక ఏదైనా చిన్న ఐ మీన్ నా సైడ్ నుంచి కానీ ఏ సైడ్ నుంచి కూడా చిన్న మిస్టేక్ జరిగినా గాన్, హ్మ్. అంటే బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు గాన్ హ్మ్. గాన్ అండి, గాన్. సో అది చాలా నాకు ఐ మీన్ షాక్ ఇచ్చింది. హ్మ్. అండ్ పొలిటికల్ అంటే దట్స్ అ వెరీ నాకు జీరో అండి. యెస్. యెస్. పాలిటిక్స్ అంటే నేననేది. జీరో అండి. ఓన్లీ సీఎం ఎవరు పిఎం ఎవరు తెలుసు అండి. దాని తర్వాత ఎన్ని పార్టీలు ఉంది జీరో నాలెడ్జ్. యెస్. యెస్. ఇప్పుడు పవన్ సార్ కొంచెం డిప్యూటీ సీఎం అయినారని కొంచెం చూస్తున్నా, అది కూడా నాకు జీరో నాలెడ్జ్ అండి. యెస్. నేను మిమ్మల్ని అది అడగట్లా. అంటే అన్నీ ఒకేసారి వచ్చేసినాయి కదా! ఒక దాంట్లో కీలక పదవి, ఒక దాంట్లో నేను ఒక అనుకుంటానండి నేషనల్ మాస్టర్ అవార్డు, ఒక ఎందుకు దాంట్లో ఇన్ని. బేకార్గా పాలిటిక్స్లో వెళ్ళారు నాకు తెలీదు. సర్వ్ చేయాలనేమో, 10 మందికి మంచి చేయాలనేమో, ఆర్ ఎల్స్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. బట్ నేను వాళ్ళ వైఫ్కి ఒకటే చెప్పిన, మంచి కొరియోగ్రాఫర్, మంచి పేరు వస్తుంది, ఎందుకు మనకి పాలిటిక్స్. ఆయన ఉన్న డాన్స్కి పనికి షూటింగ్ చేయండి, అబ్రాడ్ పోయి ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయండి చాలు. హ్మ్. మనం ఎంత బయట ఐ మీన్ ఐ థింక్ పాలిటిక్స్తోని ఆ పాలిటిక్స్లో ఉండాలంటే అమ్మ టోటల్ ఆ మైండే డిఫరెంట్ ఉండాలండి. హ్మ్. అమ్మో నేను ఆ దూరం వరకు లేనండి. యెస్. యెస్. అయితే మీ చైల్డ్‌హుడ్ చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే ఏం చేశారనేది చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. మళ్ళీ నేను అది అడగను. అవునండి, బట్ ప్లీజ్. భాషలు నిజమని ఇవన్నీ నడిచినాయి యాక్చువల్‌గా. సో, చాలా కష్టాలు పడ్డారు. ఈ రేంజ్ వరకు వచ్చారు కదా! ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఈ రేంజ్ వరకు రావడం అంటే ఏదో జస్ట్
బిగ్ బాస్ షోనో లేకపోతే ఢీ అని కాదు. అంటే కొరియోగ్రాఫర్‌గా మీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు టీఎఫ్ఐలో. సో, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటది మీకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? ఎక్కడ మనం ఉన్నాం అనే దానికి ఆ వేరియేషన్ ఎలా మంచి ఉంటది? అనిపిస్తదండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అది నేను మర్చిపోలేదు. ఎందుకంటే ఒక టైంలో ఎక్కడైనా ఎళ్ళాలంటే బస్‌లో. ఆ బస్‌లో ఎంతమంది నిండిపోయి ఉంటారండి. హ్మ్. స్టిల్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్. నేను కార్ ఇప్పుడు నడిపిస్తే ఇప్పుడు బస్ చూస్తాను. నేను ఆ రోజు మర్చిపోను. ఆ బస్‌లో నేను గంటలు, గంటలు ఆ బస్‌లో నిల్చుంటా. ఇట్స్ నాట్ ఈజీ. బస్ స్టాండ్‌లో నిల్చుకుంటా. వర్షం రాని, ఏ రాని, బస్ నుంచి స్కూటీలో వచ్చిన, స్కూటీ నుంచి హోండా యాక్టివాలో వచ్చిన, హోండా యాక్టివా నుంచి కార్‌లో వచ్చిన. సో, గ్రోత్. హ్మ్. సో, నేను నేను ఎక్కడ ఎప్పుడైనా ఇప్పుడు గూడా నేను సాంగ్ వస్తున్నా, రాకపోయినా, ఏం వచ్చినా, రాకపోయినా నేను బాధపడనండి. హ్మ్. ఎందుకంటే నాకు నా మీద నమ్మకం ఉంది. నేను ఎలా గూడా బతుకుతాను. హ్మ్. చెడు చేసుకొని నేను బతకలేను. హ్మ్. హ్మ్. సో, చిన్న పని చేసినా చిన్న పని చేసినా, నిజాయితీగా చేసినా అది పెద్ద పనే నాకు. హ్మ్. హ్మ్. సో, నా గ్రోత్ నాకు ఐ ఐ ఫీల్ ప్రౌడ్. హ్మ్. అరే! నేనెక్కడ బస్‌లో తిరుక్కుంటా, ఆటోస్‌లో 7 సీటర్‌లో ఇప్పుడు నేను నా సొంత కార్‌లో ఉన్నాను. హ్మ్. ఒక రూమ్ ఇంట్లో ఉండి, ఇప్పుడు 3 బెడ్‌రూమ్ హౌస్‌లో ఉంటున్నాను. దట్స్ అ గ్రోత్ ఫర్ మీ. హ్మ్. సో, అదే నేను కంటిన్యూ ఉంటే చాలండి. నాకు హ్మ్. ఎక్కువ ఏం పెద్ద ఆశలు లేవు. హ్మ్. సో, బట్ అది. అంటే అది ఒక రోజులో వచ్చిందైతే కాదు కదా! మీ ఇన్నేళ్ల కష్టమే కదా! అవును. జర్నీ అవును. గదా! అవును. ఇట్స్ హ్మ్. లైక్ హార్డ్ వర్క్ అండి. ఇప్పుడు హ్మ్. ఆ హార్డ్ వర్క్ స్టిల్ ఉంది. హ్మ్. స్టిల్ ఉంది. హ్మ్. అండ్ నా ఉన్న సర్కిల్‌లో కూడా నేను అదే చెప్తాను. హార్డ్ వర్క్, దాని తర్వాత బీ పాజిటివ్ హ్మ్. అండ్ డూ యువర్ వర్క్. హ్మ్. మిగతా యూనివర్స్ దేవుడికి వదిలేస్తే డెఫినెట్‌లీ ఇఫ్ హ్మ్. యూ ఆర్ డూయింగ్ గుడ్, గుడ్ విల్ కమ్ బ్యాక్. యెస్. ఐ బిలీవ్. రిలేటివ్స్ కొంతమంది నార్త్ ఈస్ట్‌లో ఉన్నారు గదా! అవును. మీరు నార్త్ ఈస్ట్ ఎళ్ళినప్పుడల్లా మేము ఖచ్చితంగా స్టేటస్‌లు ఫాలో అయ్యేవాడిని. మీరక్కడ తీసే బ్యూటిఫుల్ సీనరీస్ ఆ! అవి ఇవి పెట్టేవాళ్ళు. మరి ఈ మధ్యన ఎళ్లారా నార్త్ ఈస్ట్ లేదండి. మళ్ళీ? 2 ఇయర్స్ నుంచి ఎళ్తలేను. మా కుక్క వల్ల ఎళ్తలేను. కుక్క వల్ల? కుక్క ఇదేంది కుక్క స్టోరీ? తీసుకున్నాను. అది దానికి ఏంటి చాలా బేబీలాగా ఇఫ్ హ్మ్. మీరు ఒక పెట్ తీసుకుంటే దానికి మన 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 సొంత ఫ్యామిలీలోనే చూసుకోవాలా. అది హ్మ్. గోల్డెన్ రిట్రీవర్. హ్మ్. వన్ ఆఫ్ ద ఇన్నోసెంట్ సెన్సిటివ్ డాగ్. మీలాగా? అహా! అది నాలాగానే. అది గూడా చేయదండి. అదే మీరు బయట గూడా అరవకూడదని అది. డిసైడ్ అది అది ఆ! ఆ టైంలోనే డిసైడ్ అయిపోతే అప్పుడే డాగ్ తీసుకున్నా. అది బయట ఎవరైనా చిన్న డాగ్ అంటే గూడా దానికి ఇట్లా చూసుకుంటే ఎళ్తది. సో, మై డాగ్ ఈస్ లైక్ నువ్వు అరువు ఏదైనా చెయి నా పని నేను అప్పుడప్పుడు చెప్తా, బాబు నువ్వు డాగ్ ఒకసారి అరవాలా? నేను ఫస్ట్ దానికి తీసుకొచ్చాను కదండీ! ఆ! 6 మంత్స్ వరకు ఇది మూగదా? అని కొట్టిన 2, 3 సార్లు. లేదు, ఏం లేదు. ఒకరోజు చేసేప్పుడు నేనెంత హ్యాపీ అయిపోయినా, అమ్మ నా కుక్క గూడా చేస్తదా అని. బట్ లిటరల్లీ ఆ డాగ్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో దొంగలొచ్చినా గూడా దాంతోని ఆడుకొని అవును. దేర్ వాస్ ఎ న్యూస్ నేను కాలిఫోర్నియాలో చూసానండి. ఓకే. సేమ్ డాగ్. హ్మ్. సెల్లార్‌లో వచ్చింది. ఆ! ఆయన దొంగతనం చేయడానికి వచ్చాడు. దాంతోని ఆడుకున్నాడు ఒక 15 మినిట్స్ ఆ డాగ్‌తోని. ఆ! గోల్డెన్ రిట్రీవర్‌తోని. ఓకే. ఆడుకున్న తర్వాత ఆ సైకిల్ అక్కడ సెల్లార్‌లో ఉండే తీసుకొని ఎళ్ళిపోయినాడు. ఆ కుక్క చూస్తూనే ఉంది. మరి మీరెందుకు ఏంటి కోరి కోరి అలాంటి డాగ్‌ని తెచ్చుకున్నారు? అట్లా నాకు అది క్యూట్ ఉంటదండి గోల్డెన్ రిట్రీవర్స్. సో, ఓకే. బట్ అంటే అట్లా మీ క్వాలిటీస్ అన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. అదే చెప్తున్నా. సింపుల్‌గా. మీ అమ్మలా కాదురా ఎప్పుడో ఒకసారి చెయ్యి అని మీరు అరుస్తా ఉండాలి దాని ముందు. అప్పుడు ఆహా! మా అమ్మ కూడా అరుస్తుంది లేదండి. లేదు. అది అస్సలు లేదు. ఆ! ఇట్లానే చూస్తది. అనేది ఏమనదు. ఓకే. హ్మ్. ఫైన్. మరి మంచిదే. రిలేటివ్స్ అనుకుంటారు కదా! ఎప్పుడో వచ్చి అని ఎందుకు రావట్లేదని అనుకుంటారు నేను కదా! వాళ్ళు. చూసానండి. ఇప్పుడు సిక్కింలో ఉంటారు మా అన్నయ్య వాళ్ళు హ్మ్. హ్మ్. కజిన్స్. హ్మ్. కార్‌లో ఎళ్దాం అనుకుంటా. ఈడికి ఇప్పుడు తీసుకొని ఎక్కడ మౌంటైన్ నుంచి జంప్ చేసేస్తే ఖతం. ఇక్కడ ప్లేన్స్‌లో అలవాటు మనకి. ఓకే. సో, ఆయన డాగ్ వల్ల 2 ఇయర్స్ అయిపోయిందండి. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. యాని ఎప్పుడు వస్తుంటది కదా! ఆ! ఇప్పుడు రావట్లేదు అనుకుంటే వాళ్ళు అనుకుంటారు కదా! ఎందుకు రావట్లేదని వాళ్ళకి అడుగుతారు. తెలుసు. వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళ వల్లనే కుక్క గురించి అంటే వింటానికి అదే. అంటే దాన్ని సీ మెయింటైన్ చేస్తే తెలుసు గానీ బట్ అదే. వినడానికి ఇదిగా ఎందుకంటే ఉంటది కదా! అది నా నా మై ఇట్స్ లైక్ మై బేబీ. హ్మ్. సో, సో అట్లా. మరి మీ అబ్బాయి పొస్సివ్‌గా ఫీల్ అవ్వడు? నాకన్నా దాన్ని ఆయనకే ఇష్టం. ఆయన వల్లనే తీసుకున్నాము. ఓకే. ఓకే. సో, అట్లా అది హ్మ్. ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ పార్ట్ అయిపోయిందండి. ఆఫ్ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్. హ్మ్. మరి ఆయన్ని కూడా తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు ఔటింగ్‌కి. తీసుకొనెళ్తాను. ఆ! బట్ నాట్ సో ఫార్ అట్లా. యెస్. 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 అయితే మీరు ఈ మధ్యన చూస్తే 'మెహబూబ్' గాని, లేకపోతే 'సోమేష్ మాస్టర్' గాని వీళ్ళు కొన్ని సాంగ్స్ చేశారు. అవునవును. వాళ్ళ సాంగ్స్‌ని మీరు ప్రమోట్ చేశారు త్రూ ఆ! మీకున్న దీని ద్వారా. హ్మ్. అంటే ఏంటి అది ఓన్లీ డాన్స్ అవ్వడం వలన? లేకపోతే వాళ్ళతో మీకు ఉన్న అంటే సిమిలర్ మైండ్ సెట్ అనుకోవచ్చా? ఎందుకు అంటే? అట్లా లేదండి. వాళ్ళు హ్మ్. ఆహ్, అడుగుతారు హ్మ్. మాస్టర్ మేమిట్లా చేసినాం రీల్ చేస్తారంటే డెఫినెట్‌లీ ఇప్పుడు వాళ్ళకి బానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హ్మ్. నేను చాలా వాళ్ళకంటే చాలా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను చాలా తక్కువ. హ్మ్. వాళ్ళు అప్‌డేట్ ఇంకా వాళ్ళు హ్మ్. చాలా అప్‌డేట్. హ్మ్. సో, డెఫినెట్‌లీ వాళ్ళు అడిగేప్పుడు నాకనిపిస్తది వై నాట్ దే హ్మ్. ఆర్ ఆస్కింగ్ మీ హ్మ్. అంటే
ఏదో నాలో నచ్చుతుంది ఏమో. సో యానీ మాస్టర్ బికాస్ చాలా మంది ఉన్నారు. సో నాకు అడిగితే ఇప్పుడు డెఫినెట్లీ నేను నో అని బట్ చెప్పానండి. డాన్స్ కాబట్టి ఇంకా మీకు నో అని ఎస్ చెప్పే అంటే ఏదైనా మంచి సాంగ్ ఉంటే డెఫినెట్లీ నేను హెల్ప్ఫుల్ అంటే ప్రమోట్ చేస్తున్నానండి. నా వల్ల ఉన్న వరకు నేను ప్రమోట్ చేస్తున్నాను. యెస్. అయితే ఇప్పుడు మీరన్నారు అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నానని జెప్పి. ఈ మధ్యన బాగా నడిచిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ గొడవ ఏంటంటే వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జేసి ఇలా. మరి మీకు రాలేదా ఇప్పుడు? నాకు ఎవరు మధ్యలో చెప్పిండే మాస్టర్ ఇంత పైసలు వస్తుంది ఏంటి అన్న బెట్టింగ్ యాప్స్ ఏంటి నాకు జీరో నాలెడ్జ్ చెప్పాను కదా. డాన్స్ తర్వాత వేరే లోకం తెలియదు. బెట్టింగ్స్ యాప్ ఇంత పైసలు బాబు నాకు ఏం వద్దు డాన్స్ తప్ప. ఇప్పుడు నా ప్రొఫైల్లో కూడా చూడండి నేను ఎక్కువ శారీ యాడ్స్ ఈ అవును. జ్యువెలరీ యాడ్స్ ఇలాంటి దానికి మంచి మనీ. హ్మ్. అవి శారీ యాడ్ వేసుకుంటే మేకప్ వేసుకోవాలా మరి ఆ శారీ వేసుకోవాలా అంత స్ట్రెస్ ఎవరు అది తీసుకుంటారండి. కూడా స్ట్రెస్సేనా? నాకు స్ట్రెస్ మనీ కదా మేడం అది. మనీ అండి ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు యూనో అనిపిస్తుంది వచ్చిన వర్క్కి మనీకి నో చెప్పకూడదు. బట్ ఇన్ అ గుడ్ వే. నో బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా నో బ్లాక్ మనీ. yes. ఇట్స్ ఆల్ ప్యూర్ మనీనే. అది ప్యూర్ అంటే అది కూడా వైట్‌గానే ఉండేది మనీ. కాకపోతే వచ్చిన విధానం అనేది చాలా అగ్లీ యాంగిల్ నుంచి లేదు లేదు ఇదైంది. ఏదైనా ఎవరికైనా హార్మ్ఫుల్ ఉంటే నేను అవునా? చేయలేనండి. అదే. అప్పుడు ఎంత ఇస్తా అన్నారు మాస్టర్ మామూలుగా అసలు? ఎవరో నాకు అన్నారు ఎవరో నాకు గుర్తుకు లేదు. హ్మ్. పేరు చెప్పనులే. యాహ్! మాస్టర్ నేను 15-20 lakhs ఎర్న్ చేశాను. 15-20 ఇది ఒక వీడియో. ఒక వీడియో కాదు. ఆ! ఒక 3 మల్టిపుల్ months మల్టిపుల్. కాంట్రాక్ట్ ఓకే. కి 3 monthsకి 15-20 lakhs వస్తుందని నేనన్నా బాగానే ఉంది మనీ నాకు ఇలాంటి మనీ వద్దు ఎందుకు ఎవరికైనా ఏమైనా జరిగితే ఇట్స్ లైక్ రిస్కీ. యెస్. సో అలాంటివి నాకు అయితే ఈ మధ్యన కొరియోగ్రఫీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్‌గా తీసుకున్నట్టయితే శేఖర్ మాస్టర్ ఇష్యూ తీసుకుంటే గనక 3 సాంగ్స్ చేశారు. 3 సాంగ్స్ భయంకరంగా ట్రోల్ అయినాయి. మళ్ళీ అవి రీసెన్సార్ చేసి సినిమాలో పెట్టుకోవాల్సి వచ్చింది. సో అంటే ఒక సాంగ్ మీరు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఓన్లీ ప్యూర్ మీ ఇన్పుట్సేనా లేకపోతే డైరెక్టర్ ఇన్పుట్స్ కూడా ఉంటాయా? అది బ్లేమ్ వచ్చేసరికి ఓన్లీ కొరియోగ్రాఫర్ మీద వస్తుంది. అలా ఏం లేదండి. ఇప్పుడు సాంగ్ చేసినప్పుడు డైరెక్టర్ సార్ అంటారు. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ హీరో గారు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే మాస్టర్ ఇట్లా కావాలా కొంచెం నైస్ ట్రెండీ స్టెప్స్ ఉండాలా. డెఫినెట్లీ ఓన్లీ కొరియోగ్రాఫర్ది ఉండవు. 80% కొరియోగ్రాఫర్ది ఉంటే 20% మిగతా ఇన్పుట్స్ అందరిది ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే శేఖర్ మాస్టర్ తప్పు ఏం లేదండి. ఎందుకంటే హీ హాస్ డన్ బెస్ట్ ఆఫ్ సాంగ్స్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్. అవును. తమిళ్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను నిన్ననే ఒక సాంగ్ చేశానండి. మన గుణశేఖర్ సార్ది యుఫోరియా మూవీ వస్తుంది. అందులో ఒక సాంగ్ చేశాను రామ రామ. అవును. అందులో సాంగ్ లిరిక్స్ ఏంటంటే ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్. ఏదంటే గురు అంటే అమ్మాలే భూమిపైనే బ్రహ్మేలే తన తోడుగా ఉంటే లోకం హ్యాపీగాలే అని సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అంటే గురు అంటే అమ్మ అంటే అమ్మ ఒక బ్రహ్మలాగానే అని లిరిక్స్. ఆ సాంగ్ స్టార్ట్ అయింది. మంచి పేరు వస్తుంది. ఇట్లా ట్రెండ్ కాలేదు కదా. అదే నా సర్ప్రైజ్ అంటే ఇట్లా ట్రెండ్ అవుతుంది. సో పీపుల్ యు ఆర్ ట్రాలింగ్ బట్ యు ఆర్ లైకింగ్ అండ్ మేకింగ్ ఇట్ ట్రెండింగ్. వై మై గుడ్ సాంగ్స్ లైక్ రామ రామ వై ఇట్ ఈస్ నాట్ ట్రెండింగ్? ఇట్స్ అబౌట్ మదర్, ఇట్స్ అబౌట్ అ కిడ్. వాళ్ళ బాండింగ్ సాంగ్ బాగుందండి, పేరు బాగా వస్తుంది. బట్ వై ఇట్స్ నాట్ ట్రెండింగ్ లైక్ అది నా సర్ప్రైజ్ బికాస్ పీపుల్ ఆర్ లైకింగ్ దట్ ఓన్లీ. సో అక్కడ నాకు అనిపించింది శేఖర్ మాస్టర్ చేసేది తప్పు ఏం లేదు. సాంగ్ ఒక్క రోజులో ఎట్లా ట్రెండ్ అయిందండి. ఆల్ ఓవర్ ఇండియా దే నో కేతకి శర్మ. ఎలా? బట్ కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మీరు ఆ సాంగ్ చూసారు కదా, అది కానీ దబిడి దిబిడి కానీ లేదంటే అంతకుముందు వచ్చిన సినిమాలో మిస్టర్ బచ్చన్లో కానీ మిస్టర్ బచ్చన్లో ఒక సాంగ్ ఉంటుంది వెనమాల ఆమె బ్యాక్ పాకెట్స్లో పెట్టి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ 3 సాంగ్స్ యాక్చువల్గా ఈ మధ్యన బాగా ఇది. బట్ అంటే ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు నిజంగా ఆయన చేయలేదనుకోండి ఆ స్టెప్స్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, బట్ అక్కడ అల్టిమేట్గా వస్తుంది ఉమెన్ అంటే మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా క్షమాపణలు చెప్పాలి ఇలా వస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాడు? యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను ఒకటే చెప్తానండి, శేఖర్ మాస్టర్ హాస్ డన్ వెరీ గుడ్ మూవీస్, గుడ్ సాంగ్స్, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అండి. బట్ యాజ్ నేను చెప్పాను కదా 80% ఒక కొరియోగ్రాఫర్ ఉంటే 20% ఇట్స్ ఆల్ ద టీమ్. సో ఒక ప్రెషర్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ శేఖర్ మాస్టర్, ఇట్స్ డైరెక్టర్ కూడా చెప్తారు అరే ఏదో ట్రెండీ సాంగ్. ఇప్పుడు ఆ సాంగ్లో అది పెట్టకపోతుండే ఆ సాంగ్ అంత హిట్ కాకపోతుండే. నాకు హిట్ అయినా ట్రాల్ అయినా ఐ డోంట్ నో. బట్ ఫస్ట్ నేను కూడా చూసిన ఓ డిఫరెంట్ స్టెప్ అనిపించింది. బట్ అదే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ. పీపుల్ డజంట్ హ్యావ్ వర్క్. అదే మీకు నచ్చలేదు చూడకండి, నచ్చలేదు కదా దానికి ట్రాల్ చేయకండి. ట్రాల్ చేసే వాళ్ళ ఇంకా ఫేమస్ అవుతుంది.
ట్రాల్ చేసే వాళ్ళ మీరు లేడీస్ బయటకు వచ్చి ఎవరు వదిలేస్తే ఎవరు చూడరు ఆ సాంగ్కి. ట్రాల్ దాని మీద షేరింగ్స్, ట్రాల్ అయితే షేరింగ్స్, మీరు మాట్లాడి 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 దానికి ఇంకా ఫేమస్ చేస్తున్నారు. ఇప్పుడు నా రామ రామ సాంగ్కి ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడండి. అమ్మ గురించి సాంగ్ వచ్చింది, కొడుకు గురించి సాంగ్ వచ్చింది, బయట వచ్చి ఇప్పుడు ఉమెన్ కమిషన్ వాళ్ళు ఉమెన్ అందరు మాట్లాడండి. ఇంత మంచి సాంగ్ వచ్చింది, మీరు అందరు చెయ్యండి. అమ్మ గురించి చెప్పండి. చెప్తున్నారా? అందరికీ మసాలా కావాలండి. మసాలా వస్తే ఎప్పుడు దానికి అటాక్ చేసి ఇట్లా. ఐ థింక్ మన లైఫ్లో మనకున్న ఇప్పుడు జనరేషన్లో సివియర్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం స్టూపిడిటీలో చేస్తారు. ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్, నా సాంగ్కి మీరు ప్రమోట్ చేయండి. ఇట్స్ అ నైస్ సాంగ్, ఇట్స్ అబౌట్ అ మదర్. లిరిక్స్, అమ్మకి మనం బ్రహ్మ దేవుడు అంటున్నాం, ఆ సాంగ్కి చేయండి. చేయరు. దాని గురించి మీరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? మీకు సర్ప్రైజ్ లేదు దాంట్లో? ఉన్న మాట చెప్పండి తారక్ గారు. వై యూ మేకింగ్ సో మచ్ కాంట్రవర్షియల్? బికాస్ ఆ సాంగే కాంట్రవర్షియల్ చేశారు. అది మీరు చేశారు, దానికి చేశారు. అందులో పాపం శేఖర్ మాస్టర్కి ఒక టార్గెట్ పెట్టేశారు. అదే నేను అనేది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడకపోతే అది అదే నేను అనేది. ఇప్పుడు టార్గెట్ అయిపోయారు, కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంటే బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ కింద మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక స్టెప్ చేశారు, అది మీరు కాదు, ఎవరో హీరోనో డైరెక్టరో ప్రొడ్యూసర్ ఎవరు అడిగారు, మీరు పెట్టిన తర్వాత అది కాంట్రవర్షియల్ అయింది. ఇలాగే ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి రిటార్డ్ ఉంటుందా మళ్ళీ మీకు? ఎందుకు చెప్పారు అంటే నాది కాదు ఈ స్టెప్స్ పలానా వాళ్ళు చెప్పలేరు కదా. డెసిషన్ మేకింగ్ అయిన తర్వాత ఫైనల్ గా కొరియోగ్రాఫర్ అని పేరు పడిపోయింది అంతే. అయింది. ఇప్పుడు ఒక మూవీ తీసిన తర్వాత ఒక్కొక్కసారి హీరో మీద బ్లేమ్ వస్తుంది, ఈ మూవీ ఎట్లా చేశారు, ఏదో డైరెక్టర్ మీద టోటల్ బ్లేమ్, డైరెక్టర్ ఇలా తీశారు. బట్ దాని ఇంకా ఏం స్టోరీ ఉంటుంది ఎవరు తెలీదు. ఇప్పుడు మనకి మాస్టర్ది స్టోరీ తెలీదు, బట్ మాస్టర్ మంచి చేశారు కదా, అది కూడా మాట్లాడండి. ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కడైనా ఒక పాయింట్ ట్రాలింగ్కి ఒక పాయింట్ నెగిటివ్ అయితేనే దానికి ఇట్లా మీరు దానికి మాట్లాడిస్తున్నారు. అదే మళ్ళీ కీప్ ఆన్ రిపీటింగ్ ఇన్ ఎవ్రీ ఛానల్ అండి. వై గుడ్ థింగ్స్ ఆర్ నాట్ రిపీటింగ్? చెప్పండి. ఆ సాంగ్కి అది ఇంత ఉంటే ఇంతగానం ఎవరు చేశారండి? పబ్లికే కదండి. పబ్లిక్ అంటే ఐ మీన్ మన ఉన్న మీమ్స్ కానీ ట్రాల్ పేజ్ కానీ ఎవరు చేశారు? అంటే మీరు అన్నట్టు ఓన్లీ అది అక్కడ వరకు చేస్తున్నా అది పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఈవెన్ ఫస్ట్ మిస్టర్ వచనం వేస్తే మీరు తీసుకున్న డాకు మహారాజ్ కానీ లేదంటే ఈ సర్ప్రైజ్ సాంగ్ కానీ రెండు సినిమాలో రీసెన్సర్ చేయించాల్సి వచ్చింది. అంటే ఏం చేశారండి? అవి ఇక్కడ ఎవరైతే ట్రోల్ చేసిన ఏవైతే ఉన్నాయో స్టెప్స్ అవి సినిమాలో లేవు. నాకు తెలియదు, అది నాకు తెలియదు. సో దాంతో ఏమైందంటే అప్పుడు అది చేయలేదనుకోండి, ఇది జస్ట్ ఏంటంటే మీరు అన్నవన్నీ కరెక్ట్ అయ్యాయి, బట్ సినిమాలో కూడా రీసెన్సర్ చేసేసరికి అంటే ఏదో తప్పు ప్రెషర్ పట్టింది కదండి. ప్రెషర్ పట్టింది అది తీసుకుని. ఇప్పుడు అది ఎప్పుడు సినిమాలో తీసేసి అన్నారు, అప్పుడు బయట వచ్చేసింది కదండి. లాజిక్ ఓన్లీ లాజిక్ చూసేశారు, ప్రతి ఒక్కరి దగ్గర వీడియోస్ ఉంది, అన్నీ ఉంది. ఇప్పుడు సినిమాలో లేదు. సో అది నాకు అర్థం కాదండి. సో ఆల్రెడీ అయిపోయింది, అది అయిపోయిన తర్వాతనే. సో హోప్ఫుల్లీ మనం ఒక సాంగ్ కోసం ఎంత ఫైట్ చేస్తున్నాం కదా, రేపు రోజు ఎవరికైనా బాధ వెళ్తే, ఎవరికైనా ప్రాబ్లం అయితే, ఏమైనా అమ్మాయిలు ఇష్యూ వస్తే, ఈ ఇష్యూకి మనం ఎంత పెద్ద చేస్తున్నాం కదా, ఇలాంటి ఇష్యూస్ కూడా జనాలు అట్లానే ముందుకు రావాలి, ఈ కమిషన్ అవి అన్నీ ముందుకు రావాలని నేను కోరుకుంటానండి. అయితే మేడం, మీరు ఇప్పుడు ఇఫోరియా చేస్తున్నారు కదా, గుణశేఖర్ గారు హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. అంటే కల్ట్ హిట్స్ అన్నీ ఇప్పుడు ఇప్పటి వరకు అంటే మీరన్నట్టు ఇప్పటికిప్పుడు ట్రెండ్ అవుదేమో కానీ ఒక చూడాలని ఉంది. ఏ సినిమా ఈవెన్ మురుగరాజు అనేది ఒక సినిమా సరిగా ఆడకపోయినా దాంట్లో సాంగ్స్ ఈ రోజుకి ఈవెన్ రుద్రమదేవి ఈవెన్ అంటే ఆయన ఏంటంటే స్లో పాయిజన్ ఎక్కితే అది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది కదా. సో మరి ఆయనతో ఈవెన్ ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్స్ మహేష్ బాబు గారితో. సో మరి అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో మీరు చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇఫోరియా గురించి? ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ అండి, గ్రేట్. నేను రుద్రమాదేవి టైంలో నేను అసిస్ట్ చేశాను మన గణేష్ మాస్టర్కి. ఈ సచ్ పర్ఫెక్షనిస్ట్ అండి. అంటే అలాంటి ప్రాజెక్ట్ తీసుకురాను, అది మన వరంగల్ ఐ మీన్ రుద్రమాదేవి స్టోరీస్ అ రియల్ స్టోరీ. అలా అందరు తేరు అలాంటి ప్రాజెక్ట్ చేయరు, అలాంటి ప్రాజెక్ట్ ఆయన చేశారు. శకుంతలం గానీ కూడా. సో పీపుల్కి హీఈస్ గివింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ మన స్టోరీ, మన
అంటే మన యూనో జరిగింది ఒక చూపిస్తున్నారు. స్టోరీ. ఆయన ఒక మూవీ త్రూ చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ ఆ రెస్పెక్ట్ నాకు ఉంది. సో ఆయన పిలిచేప్పుడు నేను చాలా హ్యాపీ. దానిపైన భూమిక గారు ఉన్నారు అందులో, రోహిత్ సార్ ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నీలిమాజీ మన వాళ్ళ డాటర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండి. సో గుడ్ ఎక్స్పీరియన్స్. సాంగ్ చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ ఆ మూవీ కూడా ఈ జనరేషన్ పైన, జెన్జీ పైన, ఇప్పుడు ఉన్న జనరేషన్ కాలంలో పేరెంట్స్తోని కానీ పిల్లలు గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉంటుంది దాని మీద సబ్జెక్ట్ అండి. చాలా బాగా సబ్జెక్ట్ అండి. సో డెఫినెట్లీ మీరు కూడా చూడండి. ఒక సాంగ్ చేశారు దాంట్లో. ఒక సాంగే చేశానండి. ఎస్. అయితే ఒక మాస్టర్కి ఒక సాంగ్ ఇస్తారు అంటే బై ఎనీ ఛాన్స్ ఆ సాంగ్ ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంటుందా అంటారా? ప్రొడ్యూస్ చేస్తారండి. అట్లా జరుగుతాయి స్టార్టింగ్ లో చాలా జరిగినాయి. మీకా? స్టార్టింగ్ లో ఎందుకలా? ఇప్పుడు కూడా కొంతమందికి జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇస్తారు సాంగ్ అని, మాస్టర్ సాంగ్ అని, చూసే వరకు మీకు చెప్పరు కూడా మీకు సాంగ్ లేదని, వేరే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకలా తెలీదండి. దట్స్ వెరీ బ్యాడ్ అండి. మరి మీకు పెద్ద సినిమాలేనా? లేదు నాకు స్టార్టింగ్ లో అయినాయి. ఒక స్టార్టింగ్ డేస్ లో ఒక మూవీకి అయింది, ఒక 2 మూవీస్కి అయింది. దాని తర్వాత ఎప్పుడు జరగలేదు. బట్ దట్ ఈస్ వెరీ సాడ్ అండి. అంటే మీకు ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి అంటే చాలా బ్యాడ్ అనిపిస్తుంది. అయితే మీకు మహానటి సినిమా టైంలో చాలా మంచి ఫేమ్ వచ్చింది. అంటే మీరు వరుసగా పెద్ద సినిమాలు చేశారు, దాంట్లో అదొక పెద్ద సినిమా, దాంట్లో మీరు చేసిన వేరియేషన్ అందరికీ బాగా నచ్చింది కదా. సో అది తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన సినిమాలు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత కల్కి ఇలాంటివి ప్రొడక్షన్ హౌస్తో ఎవరితో ఒకరితో బాండింగ్ ఉంటుంది మేడం? ఓన్లీ సాంగ్ లేదు కదండి, అంత లేదు. కల్కిలో ఉన్నదే 1-2 సాంగ్స్ ఉన్నాయి. అది కాకపోతే నేను అంటాం ఆ బ్యానర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి నాకు కదా. కల్కి టైంలో వాళ్ళు యాక్టర్స్ కోసం అడిగారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ సైడ్ యాక్టర్స్ కావాలని నాకు టీం నుంచి కాల్ వచ్చింది. నేను చాలా మందికి రిఫర్ కూడా చేశాను. వాళ్ళు సెలెక్ట్ కాలేదు. సో వాళ్ళు మీరు వెళ్ళలేదా? నేను అడిగాను సార్, నాకు కావాలని నాకు చేయండి అని సార్, మీ ప్రాజెక్ట్లో చేయాలంటే. బట్ ఆయన ఏం ఆలోచిస్తారు, ఎంత పెద్ద డైరెక్టర్. సో ఆ విధంగా నేను చాలా మందికి పంపించినాను. రీసెంట్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో కూడా సార్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్, నేను ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడొద్దు, బట్ ఒక డెమో షూట్ కోసం కూడా రీసెంట్లీ లాస్ట్ మంత్ నేను షూట్ చేశాను ఆ టీంలో. సో సార్తో కలిసాను. సో నైస్. అదే నేను అనేది నాట్ ఓన్లీ కల్కి వదిలేస్తే వాళ్ళ దాంట్లో చాలా వచ్చినాయి కదా. బ్యానర్తో అసోసియేషన్ అయితే ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. వాళ్ళది ఆ టైంకి డైరెక్టర్ది ఒకటి ఉంటుందండి. డైరెక్టర్ది ఒక మాస్టర్ కంఫర్టబుల్ ఉంటారు, ఆయన ఒకటి అనుకుంటారు, డెఫినెట్లీ వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో నాకు ఇప్పుడు ఉన్న అప్రోచ్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అవుతున్నారు. బట్ కొత్తగా ఎవరు వచ్చి నాకు అనిమాస్టర్ తీసుకోండి అట్లా తీసుకోనండి. ఇట్స్ జస్ట్ కమ్యూనికేషన్ అండి. అదే కమ్యూనికేషన్ మీరు అంటే ఆల్రెడీ చేశారు కదా నేను అనేది. అట్లా ఏముండవండి. అట్లా ఉండి ఇప్పుడు కొత్త డైరెక్టర్ వస్తుంది, ఆ కొత్త డైరెక్టర్ నేను తెలియదు కదా, ఆయనకి ఎవరు కమ్యూనికేషన్ లో వస్తారు. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు ఎవరు పోయి 10 సార్లు అడుగుతారు. సో లెట్స్ గివ్ దెమ్. నేను కూడా కొత్త అయినా లెట్స్ గివ్ దెమ్. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మీరు ఒక కొరియోగ్రాఫర్ కింద ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా, లేదంటే ఒక అసిస్టెంట్ కింద ఉన్నప్పుడు మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారా? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. బట్ అసిస్టెంట్ లైఫ్ ఇస్ సూపర్ అండి. ఎందుకంటే కంపోజింగ్ లేదు, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తారు, మనం అది హీరోయిన్కి చూపించాలి, దేశం అంతా తిరగాల, మంచి ఫుడ్ తినాలా, పడుకోవాలా, ఓన్లీ హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ అట్లా లేదు కదా. యాజ్ అ మాస్టర్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద సాంగ్, యాక్టర్స్, డైరెక్టర్, లొకేషన్, కాస్ట్యూమ్, అన్ని బ్యాక్గ్రౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీ. సో దిస్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ కొంచెం ఫేమ్ వచ్చింది, బట్ దట్ ఈస్ లైఫ్ ఇస్ ఏంటి, మంచి తిరగాల, అంత దేశాలు తిరగాల, మాస్టర్ చెప్పిన స్టెప్స్. హార్డ్ వర్క్ ఏంటంటే మాస్టర్ చెప్పిన స్టెప్ చేయాలి, బట్ అది కూడా చాలా హార్డ్ వర్క్ అండి. స్టెప్స్ అంటే ఓ మై గాడ్, అసిస్టెంట్ వర్క్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండి. బట్ పేమెంట్ అదంతా బాగానే ఉంటుంది. ఇట్స్ నైస్, నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ పేమెంట్. ఫారెనర్స్ డబుల్ పేమెంట్. సో అది డబుల్ పేమెంట్. సో ఇట్స్ నైస్. ఇంత ఒక గంట చేంజ్ అయితే డబుల్ పేమెంట్. ఓకే. సో అసిస్టెంట్ లైఫ్ ఇస్ లైక్, బట్ ఓన్లీ థింగ్ చాలా కష్టం ఉంటుంది. బట్ యూ అరౌండ్ ద అంటే వరల్డ్. మీకు నాకు అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని సెట్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని తర్వాత మీరు అన్నట్టు ఫారెన్ లొకేషన్ లో సాంగ్స్ ఉంటాయి. మీకు కూడా బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయా, లేదంటే మీకు సంబంధం ఉండదా అవేమి? అంటే సెట్ కి మనం బడ్జెట్ వేయలేము, బట్ కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కూడా వేస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు వేయరు. బట్ లైక్ ఫారెన్ కంట్రీలో వెళ్ళినా ఇక్కడ చైనా చెప్తారు 3 days లో సాంగ్ ఫినిష్డ్, 2 days లో సాంగ్ ఫినిష్డ్. ఇప్పుడు ఆ వర్షం రాని, అక్కడ ఏ సిచ్యువేషన్ రాని, 2 days లో ఫినిష్ చేయాలా, 3 days లో చేయాలా. ఒక మంచి సాంగ్ తీయాలంటే 4 days అండి. 4 days సెట్ సాంగ్ కానీ బయట 4 days లో ఒక మంచి, ఐ మీన్
వితౌట్ నో ప్రెషర్ మంచి సాంగ్ తీయచ్చు. మధ్యలో ఏదైనా బాధ రాకుండా ఉంటే హ్మ్. బాగా తీయచ్చు. హ్మ్. బట్ 2 డేస్‌లో ఏం తీసాను, ఇట్స్ రన్నింగ్. ఇట్స్ లైక్ కాంప్రమైజింగ్. హ్మ్. హ్మ్. బట్ స్టిల్ పీపుల్ ఆర్ డూయింగ్ అండి. దాంట్లో కూడా గుడ్ క్వాలిటీ ఇస్తున్నారు. హ్మ్. హ్మ్. జస్ట్ టైంలో స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చిన జనరేషన్ అంటే 2 డేస్‌లోనే చేసేస్తున్నారు. హ్మ్. సో అది కూడా అయితున్నాయి. హ్మ్. బట్ ఐ థింక్ 4 డేస్ ఒక మంచి సాంగ్ తీయాలంటే 4 డేస్ అండి. తక్కువ రోజుల్లో ఫినిష్ చేయడం అనేది కూడా ఒక అంటే ఒక బడ్జెట్ పారామీటర్ అండి, కింద బడ్జెట్. ఒక ఎందుకంటే ఇప్పుడు పారామీటర్ కింద. పర్ డే ఇస్ అ బడ్జెట్ వేసుకుంటారు కదా! మీరు ఒక రోజు తగ్గిందంటే ఎంత బడ్జెట్ మిగులుతది. హ్మ్. సో ఇట్స్ ప్రొడ్యూసర్‌కి మంచిదే కదండీ! హ్మ్. అట్లా. హ్మ్. సో అది కూడా కన్సిడరేషన్‌లో తీసుకుంటారు అయితదండి. కొరియోగ్రాఫర్‌ని అయితదండి. తీసుకున్నప్పుడు. అయితదండి. హ్మ్. అయితది. అయితే నేను కొన్ని పేర్లు చెప్తాను. వీళ్ళ గురించి మీకు తెలిసినయి, మాకు తెలియనియి మీరే చెప్పాలి. ఓకే. వాళ్ళ హ్మ్. గురించి తెలియనియి చెప్పాలా? ఆ! ఓహ్! దిస్ ట్రిక్కీ. మీకే తెలియాలి. మాకు తెలియకూడదు అయ్యి. ఓహ్! హ్మ్. శేఖర్ మాస్టర్. వెరీ స్వీట్. వెరీ స్వీట్. యాక్చువల్లీ ఐ మీన్ చాలా మందికి తెలీదు. వెరీ హెల్ప్‌ఫుల్. వెరీ చాలా హెల్ప్‌ఫుల్. హెల్ప్‌ఫుల్. హ్మ్. హెల్ప్‌ఫుల్ అండ్ వెరీ హెల్ప్‌ఫుల్ అండి. స్వీట్, స్వీట్. ఆయన ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాలని కాదు. ఆయనతోని నేను జడ్జ్‌మెంట్ పక్కన కూర్చున్నప్పుడు ఉన్న 1 ఇయర్ ఆ జర్నీ వాస్ లైక్ ఒక్క రోజు కూడా ఎందుకు పక్కన కూర్చొని ఆయనకి ఆ ఫీలింగ్ హ్మ్. కలగలేదు. ఇట్స్ లైక్ వెరీ స్వీట్ అండ్ వెరీ, వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. కానీ చెప్పరు ఎవరికీ. చెప్పరు. చెప్పుకోరు. చాలా మందికి హెల్ప్ చెప్పుకోరు. చేస్తారు. హ్మ్. చెప్పుకోరండి. వెరీ హ్మ్. స్వీట్. హ్మ్. జానీ మాస్టర్. ఐ ఐ ఫీల్ అందరికి ఆయనకు కొంచెం ప్రేమ చూపిస్తే నమ్మేస్తారు. అది నమ్మకూడదు. ఈజీగా నమ్మేస్తారు. నమ్మేస్తాడు. హ్మ్. అంటే చాలా హార్ష్ కనిపిస్తాడు ఆయన మనిషి. హ్మ్. హ్మ్. నేను దగ్గరగా చూసాను. అదే. యాస్ అదే. అదే. అసిస్టెంట్ హ్మ్. ట్రావెల్ చేశాను. హ్మ్. హార్ష్ కనిపిస్తారు. ఐ హ్మ్. మీన్ రఫ్ అండ్ టఫ్ కనిపిస్తాడు. హ్మ్. బట్ కొంచెం ప్రేమ చూపిస్తే కదా ఖతం అక్కడ నమ్మేస్తాడు. అక్కడ పోతది. ఓకే. గణేష్ మాస్టర్. గురువు అండి. గాడ్ ఫాదర్ అంటాను. హ్మ్. ఆయనతోని ఎన్ని రోజున్నా నవ్వుకుంటా, హ్మ్. ఆయనతోని గంట ఉంటే నవ్వుకుంటా పడిపోతారండి. హ్మ్. ఆయన ఎన్ని జోకులేస్తారంటే ఓహ్ మై హ్మ్. గాడ్! నేను ఇయాల కూడా షూటింగ్ మిస్ చేస్తానంటే ఆయనతోని వర్క్ చేయడం అండి. హ్మ్. నవ్వి, 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 నవ్వి జోకులేస్తారు. అవునా? అంత జోకులేస్తారా? ఎవరికి తెలీదది. ఆ! సీరియస్ వర్క్ దగ్గర. ఆ! పక్కన ఉండండి ఒక జోకేస్తారు. ఆ! ఆ జోక్‌కి ఎవ్వరికి తెలీదు. హ్మ్. నేను మళ్ళీ అంటారు నవ్వకు అని ఏమనుకుంటారేమో ఎవరి మీద జోకేశారని అనుకుంటారేమో. ఓహ్ మై ఆ! గాడ్! నవ్వి, నవ్వి అంటే మాకు ఎక్కువ మందికి తెలిసిందేంటంటే ఆయన గురించి 'డీలో' ఏదో ఎవరైతే చెప్తే ఓకే. 10,00,000 హ్మ్. 5,00,000 లేదు. షూట్‌లో చాలా సీరియస్. వర్క్ దగ్గర ఆ! స్వీట్ పర్సన్. ఆ! బట్ ఆ స్వీట్ కాకుండా లోపల ఒకటేంటంటే ఒక కామిక్ క్యారెక్టర్ ఉంటది హ్మ్. ఆయనది. ఓహ్ హ్మ్. మై గాడ్! యుల్ జస్ట్ లాఫ్. అదే అంటే మాకు ఎక్కువ మందికి తెలిసిందేంటంటే ఆయన ఏంటో డొనేషన్‌లో ఆ! నువ్వు పలానా ఓకే. 2,00,000 సాఫ్ట్ హార్టెడ్ అండి. తీసుకో సాఫ్ట్ బాగా హార్టెడ్. ఆ! బట్ ఈస్ అ వెరీ కామిక్ పర్సన్ ఆల్సో. ఆ! వర్క్ దగ్గర చాలా సీరియస్. ఆ! బట్ ఆ పట్టుకొని అపార్ట్ ఫ్రమ్ పక్కన దట్ పెట్టుకొని అపార్ట్ ఫ్రమ్ థాట్ షూటింగ్ చేసేప్పుడు ట్రావెలింగ్‌లో ఓహ్ మై గాడ్! నవ్వి హ్మ్. నవ్వి చచ్చిపోవాలా ఆయన. హ్మ్. ప్రభుదేవ మాస్టర్‌ది ఎప్పుడన్నా చేసారా? లేదండి. ఆ! గణేశాచార్య గారు? లేదు. హ్మ్. ఇంకెవరితో చేశారు మేడం మీరు? రఘు మాస్టర్. రఘు మాస్టర్. ఏంటి రఘు మాస్టర్ గురించి ఏంటి? ఏం చెప్పాలా రఘు మాస్టర్? ఇంత మాస్టర్స్ గురించి ఇప్పుడు స్వీటీ చెప్తే ఎట్లా ఉంటది? ఏం చెప్పాలా రఘు మాస్టర్ అయితే గురించి? ఆయన హార్ట్ అని చెప్పండి. రఘు మాస్టర్ యువర్ హార్ట్. అందరికి స్వీట్ చెప్పేసినా మీకు హార్ట్ చెప్పేస్తున్నా. ఇదే చేసుకుంటారు రేపటి నుంచి అని మాస్టర్. రఘు మాస్టర్‌కి హార్ట్ హార్ట్ అన్నారే పొద్దున బాబు! లేగ్గానే అట్లా వద్దు వస్తది. బాబు. నా కాంట్రోవర్సీ‌ల నుంచి దూరం పెట్టండి. ఓకే. సరే అయితే యాక్టర్స్‌లోకొద్దాం నెక్స్ట్. అమ్మా! ఇప్పుడు హ్మ్. నాకు దెబ్బ. చిరంజీవి. ఆయన గురించి నేను చెప్పే అంత పెద్ద మనిషి కాదండి. బట్ అంటే చూసారు కదా దగ్గరగా దాన్ని కూడా. ఓహ్ మై గాడ్! ఈస్ లైక్ ఇన్‌స్పైరింగ్. హ్మ్. ఇన్‌స్పైరింగ్. హ్మ్. చిరంజీవి సార్ ఈస్ ఇన్‌స్పైరింగ్ హ్మ్. ఆల్‌వేస్. పవన్ కళ్యాణ్ గారు? గ్రేట్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. గ్రేట్ సూపర్ పర్సన్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తర్వాత మన 'సల్మాన్ ఖాన్.' ఓహ్! హి ఈజ్ ఆల్సో హ్మ్. చెప్తున్నాను కదా! గ్రేట్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. చాలా తక్కువ మంది ఉంటారు. ఐ మీన్ వెరీ వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నాను కదా! తెలియనట్టు తెలియని ఐ మీన్ విచ్ యూ పీపుల్ డోంట్ నో. వాళ్ళ ఇంట్లో అందరికీ ఇప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళ ఫార్మ్ హౌస్‌లో మేము వర్క్ చేస్తుండే 'జై హో' టైంలో. హ్మ్. అందరికీ ఒక జగానే ఫుడ్. హ్మ్. అంటే ఇప్పుడు చికెన్ కర్రీ అయినా, దాల్ అయినా హ్మ్. సెక్యూరిటీ గార్డ్ గూడా అదే దాల్, అదే చికెన్. 'సల్మాన్ ఖాన్' గూడా అదే. మాకు గూడా అదే. హ్మ్. సో, అది సెక్యూరిటీ అని డిఫరెంట్ ఉండవు. వాళ్ళని డిఫరెంట్ ఒకటే గిన్నెలో అయితది. వాళ్ళ ఇంట్లో 30 మెంబర్స్, 40 మెంబర్స్‌కి డైలీ వాళ్ళందరికీ అదే ఫుడ్. హ్మ్. అదే వెజిటబుల్. ఓకే. ఒకటే ఫుడ్ అందరికి. ఫుడ్ అంటే హ్మ్. ఒకళ్ళొకళ్ళకి ఇట్లా నువ్వు పెద్ద డిఫరెన్స్ లేదు. లేదు. హ్మ్. అందరికీ ఒకటే. 'రామ్ చరణ్' గారు? ఓహ్ మై గాడ్! ఈజ్ హెల్ప్‌ఫుల్. హ్మ్. హెల్ప్‌ఫుల్ పర్సన్. అంటే హ్మ్.
నేను 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత చరణ్ సార్ వాళ్ళ సంగీత్ చేశారు. సంగీత్ చేశాను. అవును. ఇట్స్ అ వెరీ బిగ్ సంగీత్. అండ్ ఆయననే చెప్పారండి ఉపాసన మ్యామ్‌కి, హనీకి చెప్పు మా ఫ్యామిలీలో ఏదైనా సంగీత్ ఉంటే హనీ చేస్తది అని. సో, ఎందుకు ఆ నమ్మకం పెట్టుకొనే పిలుస్తారు కదా! సో, రామ్ చరణ్ సార్ ఐ హావ్ సీన్ హిస్ గ్రోత్. అంటే ఒక స్టార్ కిడ్ కూడా స్టార్ అవ్వాలా అంత ఈజీ కాదు. అంత మంచి పేరు. సో, హీ హాస్ ప్రూవ్డ్ దట్ సచ్ అ బిగ్ స్టార్ కిడ్ అండ్ నౌ హీ ఈస్ ఆల్సో ఎంత మంచి పేరు. గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్ అండ్ వెరీ హంబుల్ పర్సన్. ఎస్. ఇంటెలిజెంట్ హంబుల్ పర్సన్. ఎస్. డైరెక్టర్ సెషన్‌కి వచ్చేసరికి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిందైతే పూరి జగన్నాథ్ గారు కదా! అవునండి. సో, ఆయనతో ఏంటి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర నేను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈజ్ అ గాడ్ ఫాదర్ అండి. హ్మ్. హ్మ్. నేను పూరి సార్కి ఆయన కూడా తెలియదు. ప్రతిసారి నేను ఆయన కలిసినప్పుడు కాలు మొక్కుతానండి ఆయనకి. గాడ్ ఫాదర్ అంటే ఆయన నాకు వర్క్ ఇవ్వకపోతే నేను ఇవాళ యానీ మాస్టర్ అని 10 మందికి తెలియకపోతుండే. సో నేను ఎన్ని సాంగ్స్ చేసినా ఆయన వల్లనే చేసిన. నాట్ ఓన్లీ మీ యానీ మాస్టర్కి అని కాదు, ఆయన ప్రతి ఒక్కడికి ఛాన్స్ ఇస్తారు. ప్రతి మూవీలో ఒకరు ఇద్దరు ముగ్గురు కొత్త టెక్నీషియన్కి ఛాన్స్ ఇస్తారు. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి హ్యూమన్ బీయింగ్స్ చాలా తక్కువ ఉంటారు. నేను డెఫినెట్లీ ఐఎమ్ ప్రేయింగ్ ఆయన నెక్స్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి అ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అందరి గురించి అట్లానే చెప్తున్నానేమో, బట్ మేబీ థ్యాంక్స్ టు గాడ్ నా సర్కిల్ అట్లా వచ్చింది. మీరు దగ్గరగా చూసారు కాబట్టి మీకు తెలిసింది. హెల్ప్ఫుల్, ఆయన కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. నాట్ ఓన్లీ మీ అని కాదు, జ్యోతి లక్ష్మికి నేను 10 సార్లు చెప్పాను కి 5 కొరియోగ్రాఫర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. అందులో నేను ఒక ఫీమేల్, అదర్ 4 కొరియోగ్రాఫర్ ఆల్సో న్యూ పీపుల్. సో ఇట్స్ సో గ్రేట్ అండి. ఎవరు ఇస్తారండి కొత్త ఒక మూవీకి? ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద హీరోయిన్, 5 కొత్త కొరియోగ్రాఫర్స్ కి 5 సాంగ్స్ కి 5 కొరియోగ్రాఫర్స్. అయితే యాక్చువల్‌గా కొరియోగ్రాఫర్స్ అంటే ప్రతి మూవీ టీమ్‌లో పనిచేసినప్పుడు ఏంటంటే 24 క్రాఫ్ట్‌లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇది ఉంటది. బట్ ఇండస్ట్రీ వరకు వచ్చేసరికి ఏంటంటే లేడీ కొరియోగ్రాఫర్స్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయండి జనరల్‌గా? ఇప్పుడు నాకు వచ్చిన సాంగ్స్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్, లవ్ సాంగ్, వాంటెడ్ సాంగ్, డాన్స్ సాంగే వస్తలేదండి. ఫిక్స్డ్ డాన్స్ సాంగ్, డాన్స్ మాస్టర్, మేల్ మాస్టర్ చేయాలి. అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది తెలీదు. అది నాకు పూరి సార్ ఛాన్స్ ఇచ్చారు, నేను నిభాయించినా కూడా. పైసా వసూల్ సాంగ్ మీరు చూడండి, బాలయ్య సార్ ప్రతి మూవీలో ఒక వేవ్ ఉంటుంది. అవును. ఆ సాంగ్లో నేను ఒక వేవ్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను స్టడీ చేసినాను. ప్రతి ఒక్క దాంట్లో ఆయన వేవ్ చేసుకుంటా, ఇలా చేసుకుంటా బోర్లాడి. ఆ సాంగ్లో మీరు చూడండి నీట్గా డాన్స్ చేస్తారు, అంటే ఏ వేవ్ కాదు. సో నాకు అనిపిస్తుంది అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది కి ఫీమేల్ కొరియోగ్రాఫర్ కూడా డాన్స్ ఓరియంటెడ్ సాంగ్ ఇవ్వండి. ఇమాజిన్ ఫీమేల్ డూయింగ్ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఆర్ స్పెషల్ సాంగ్, వాళ్ళకి ఎంత తెలిసి ఉండొచ్చు. వెన్ అ మేల్ కొరియోగ్రాఫర్ ఎంత బ్యూటిఫుల్ చూపిస్తున్నారంటే, బీయింగ్ అ ఫీమేల్ ఇంకా డబుల్ సెన్షియస్గా ఎంత బాగా నేను ఇట్స్ బీన్ అ లాంగ్, నేను ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసి మారాలంటారా? మారాలా. I don't know when it will change, but I literally want to do a dance number. A dancer will always do a dance number. Yes. ఇప్పుడు మాంటేజ్ తో డైరెక్టర్ సార్ కూడా తీయచ్చు. మాంటేజ్ ఇట్స్ అ ఫీల్, ఇట్స్ స్టోరీ బేస్. అది ఒక డైరెక్టర్ కూడా తీస్తారు. బట్ ఒక కొరియోగ్రాఫర్ అంటే డాన్స్ నెంబర్ బాగా తీస్తారు. ఇప్పుడు చాలా మంది నా డాన్స్ ఓ పిల్ల సాంగ్ మధ్యలో ఒకటి పెట్టారు, ఒక మీమ్ పేజ్, ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్, ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్. సో అందులో ఓ పిల్ల సాంగ్కి నా పేరు పెట్టు. సో అందులో లైక్ పబ్లిక్ కొంతమంది యూనో ఈ సాంగ్కి ఏముంది, ఇక్కడ డాన్స్ ఎక్కడ ఉంది, కొరియోగ్రఫీ. బట్ కొరియోగ్రాఫర్ ఈజ్ ఆల్సో డైరెక్టర్ లాగానే సాంగ్కి డైరెక్షన్ చేస్తారు. బట్ పబ్లిక్ ఎట్లా అయిపోయింది, డాన్స్ చేస్తేనే కొరియోగ్రాఫర్ కాదు. బట్ బీయింగ్ అ కొరియోగ్రాఫర్ ఐ ఆల్సో వాంట్ అ డాన్స్ నెంబర్ వేర్ పీపుల్ కెన్ వాచ్ ఇట్. బట్ అది మాంటేజ్ అయిపోయే వరకు ఇట్స్. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ మీరు ఒక సినిమాకి సాంగ్ చేశారు. అంటే మళ్ళీ మీకు సాంగ్స్ రావాలి, కొరియోగ్రఫీలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే గనక ఈ సినిమా హిట్ అనేది కూడా దాని మీద డాన్స్ నెంబర్ అండి. సినిమా హిట్ కాకపోయినా సినిమా హిట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మెయిన్ ఇస్ డాన్స్ నెంబర్. ఆ ట్రెండ్ అవ్వాలి ఆ సాంగ్. ట్రెండ్ అయితే ఇది ఎవరు చేశారు దెన్ అప్పుడు. నేననేది అదే. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఒక హిట్ అయితేనే మళ్ళీ మీకు అవకాశం వచ్చే ఇది ఉంటదా? లేదంటే ఒక సినిమా హిట్ గాని, ఫ్లాప్ గాని సాంగ్ అండి, సాంగ్ హిట్ అవ్వాలి. ట్రెండింగ్ అంతే. సాంగ్ ట్రెండింగ్ అయితే చాలు సరిపోతుంది. సితారాకు నేర్పుతున్నారు, ఆల్రెడీ ఇంతకుముందు గౌతమ్‌కి నేర్పారు. సో ఇంతమంది ఇలాంటివి నేర్పినప్పుడు ఏంటంటే సెలబ్రిటీ కిడ్స్‌కి మీరు నేర్పుతున్నప్పుడు ఏంటంటే మీ పేరు ఆటోమేటిక్‌గా 10 మందికి తెలుస్తుంది కదా! సో మరి మిగతా వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు, కొంతమంది అప్రోచ్ అవుతారా? ఎవరు? లేదంటే అంతగా కాలేదు, ఎందుకంటే అంత టైం కూడా ఉండాలి ఒక పర్సనల్ కిడ్
పర్సనల్గా తీసుకోవాలంటే హ్మ్. సితారకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తు ఇవ 7 నౌ ఆల్మోస్ట్ ఇప్పుడు 13 ఉంది. హ్మ్. సో నేర్పిస్తున్నాను అంటే గ్యాప్ కూడా వస్తుందండి. యెస్. గ్యాప్ యెస్. ఎందుకంటే వాళ్ళు హ్మ్. బయటికి వెళ్తూనే హ్మ్. ఉంటారు. హ్మ్. సో వేరే అప్రోచ్ అయినప్పుడు నేర్పిస్తాను. హ్మ్. బట్ అంత టైం కూడా ఉండాలి. నో అని చెప్తాకి మరి అట్లా ఏమి ఆ! ఉండండి. అట్లా ఏమి ఉండవు. నో అందరికీ అని చెప్పరా? వాళ్ళ టైమింగ్ అట్లా ఉంటది. బట్ హ్మ్. ఇప్పుడు నేను మన తారక రత్న సార్ వాళ్ళ పిల్లలకి పాప. నేర్పిస్తున్నాను. హ్మ్. పాప, హ్మ్. ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలు. నేర్పిస్తున్నాను. ఓకే. ఓకే. వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఆలఖ్య హ్మ్. మ్యామ్ చాలా క్లోజ్‌గా ఉన్నారు. హ్మ్. సో వాళ్ళ ముగ్గురు పిల్లలకి ఒక బాండ్ అయిపోయింది నాకు. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. హ్మ్. హ్మ్. సో మ్యామ్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. షీ ఈస్ యెస్. యెస్. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటే హ్మ్. పిల్లలు కూడా ఎంత బాగున్నారు. సో అక్కడ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నేర్పిస్తున్నారా? హ్మ్. నేర్పిస్తున్నాను పిల్లలకి. హ్మ్. అండ్ వెరీ క్లోజ్ బాండింగ్ మ్యామ్‌తోని. హ్మ్. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు గూడా డైలీ వాళ్ళ ఇంట్లో పూలు తీసుకొని సార్‌కి తారకరత్న సార్‌కి ఇంట్లో పిల్లలు గానీ, మ్యామ్ గానీ ఆ ఫ్లవర్ మతలబ్ మతలబ్ గార్డెన్ నుంచి ఫ్లవర్ తెచ్చి సార్ ఫోటో ముందు పెట్టడం. ఐ మీన్ లవ్ ఎట్లా ఉండాలంటే ఆ మ్యామ్ దగ్గర నుంచి చూసుకున్నానండి. కానీ బట్ కాకపోతే అంటే అప్పుడొచ్చిన వీడియోలు చూడడానికే చాలా మందికి ఇబ్బందయింది మాకు. ఆ! అంటే అంత ఎంగేజ్ ఈవిడ పక్కన ఆ! పెడితే ముగ్గురు పిల్లలు యెస్. యెస్. జే యెస్. సో మరి చాలా చిన్నగున్నారండి. హ్మ్. ఇప్పుడు 5 ఇయర్స్ ఇప్పుడు 6 వస్తారు చిన్న పిల్లలు. ఇద్దరు హ్మ్. హ్మ్. ట్విన్స్ ఉన్నారు కదా! హ్మ్. అండ్ పాప ఈజ్ ఆల్‌మోస్ట్ 12 అట్లా. హ్మ్. 11 ఆర్ 12 సో హ్మ్. వెరీ యంగ్ అండి. వెరీ యంగ్. హ్మ్. బట్ వాళ్ళందరూ ఆ పిల్లలు మేడం చాలా నాకు క్లోజ్ అండి. హ్మ్. హ్మ్. చాలా క్లోజ్. ఓకే. చాలా తక్కువ మంది లైఫ్‌లో క్లోజ్ అయితారు. సో వాళ్ళు వాళ్ళు చాలా క్లోజే. మంచి బాండింగ్ ఉంది. సో, మరి 'సితార' ఎందుకు అంటే కంటిన్యూ‌గా అంటే ఇప్పుడు ఆయనేమో అప్పట్లో హీరోయిన్ చేయనన్నారు. చేసేస్తారా ఏంది హీరో? She will become actor. Gotham will also become actor. But హ్మ్. they are kids now. హ్మ్. They will finish their studies. హ్మ్. స్టడీ అయిన తర్వాత డెఫినెట్లీ మధ్యలో ప్రాజెక్ట్ వస్తే నేను చెప్పలేనండి. హ్మ్. నాకు తెలీదు అదే. కదా! అదే. 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 బట్ హ్మ్. డెఫినెట్లీ షీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. హ్మ్. మరి మిమ్మల్ని ఎప్పుడు రిఫర్ చేయలేదా వాళ్ళ డ్యాడ్‌కి? మాటిచ్చి. నేనెప్పుడు ఫోటో తీసుకోలేదండి. అది ఇప్పటి వరకు చెప్పారు ఆల్రెడీ. నేను చెప్పాను కదా! నేను సార్‌తోని వర్క్ చేయలేనప్పుడు నేను ఏ రోజు నేను సార్‌తోని ఫోటో అంటే అది నాకు ఒక పబ్లిసిటీ. ఫోటో హ్మ్. తీసుకొని పెడితే నాకు బాగా పబ్లిసిటీ. బట్ హ్మ్. నేనెప్పుడు అది వాడుకోలేదండి. బట్ హ్మ్. సార్ ఏం కనిపిస్తారండి మహేష్ బాబు సార్. ఓహ్ మై గాడ్! ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఆ! నచ్చలేని ఐ మీన్ ఫ్యాన్స్ లేరు. హ్మ్. లైక్ వెంకీ సార్. హ్మ్. అందరు ఫ్యాన్స్. హ్మ్. అలానే మహేష్ బాబు సార్. హ్మ్. నచ్చరని లేదు. హ్మ్. ఇప్పుడు కూడా ముందు ఎప్పుడైనా ఇట్లా కనిపించేస్తాం. అమ్మో! ఇంత హ్యాండ్సమ్ ఇప్పు కనిపిస్తారు. ఇప్పుడు ఆ! ఇదివరకున్న లుక్ వేరు. ఇప్పుడు లుక్ వేరు గదా! జుట్టుతోటి. మురారి అది నాకు మురారి నుంచి అది హెడ్‌లో ఉంది. ఆ! అబ్బా! ఎప్పుడెప్పుడు కనిపిస్తే నేను ఇట్లా షాక్ మాటలు రావు. కాదండి. 'మురారి' గాదు కదా! ఇప్పుడు రాజమౌళి గారి సినిమాకి జుట్టు పెంచి అవునవును. ఆహ్, అవునవును. ఇప్పుడు చాలా రోజయిందండి నేను చూడలేదు. బట్ ఒక ఆ! 6 మంత్స్ బ్యాక్ ఐ థింక్ 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో హ్మ్. సా నేను సితారకి నేర్పించినప్పుడు హ్మ్. ఎళ్ళినప్పుడు కనిపిస్తారు ఒక్కొక్కసారి. ఓహ్ మై యెస్. గాడ్! యెస్. హి లుక్స్ సో గుడ్. హి యె లుక్స్ మెయింటైన్. యెస్. అంటే యెస్. ఒక యాక్టర్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే అక్కడ. హ్మ్. బేసిక్‌గా 'స్టార్ కిడ్స్' ఏంటంటే ఒక చిన్న వాళ్ళకి అంటే ఒక చిన్న ప్రౌడ్‌నెస్ గాని ఇలాంటివి ఉంటాయి. బట్ 'సితార' మీది వీడియోలు చూసినప్పుడు గాని, అప్పుడు గాని అది కనపడదు. ఎలా? లేదండి. అమ్మాయి ఇంత చిన్న పాప ఉన్నా గూడా వెరీ సెన్సిబుల్. హ్మ్. మ్యూజిక్ సెన్స్ ఉంది. వెరీ సెన్సిబుల్ అండి అమ్మాయి. హ్మ్. సో, అలా ఏం లేదు. ఆ బాండింగ్ ఎట్లా ఉంటదండి చిన్న స్టూడెంట్ టీచర్ బాండింగ్. అండ్ సితార ఈజ్ వెరీ స్వీట్ గర్ల్. సో, హ్మ్. అట్లా ఏం లేదు. యెస్. యెస్. లేదు. యెస్. అంటే స్టార్ కిడ్స్ అంటే ఎవరికైనా కొంచెంతో ఉంటదండి. హ్మ్. బట్ నేను పర్సనల్‌గా ఎప్పుడు చూడలేదండి అట్లా. చూడలేదు. యెస్. యెస్. మరైతే ఇంకా యానిమే మాస్టర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే మన టైం అనేది ఒకటొచ్చిన తర్వాత ఇంకా అది నెక్స్ట్ లెవెల్ యెస్. ఆఫ్ ఇది యెస్. యెస్. ఉంటది. సో, మీకు ఒకసారి వచ్చి కొంచెం ఇదయింది గానీ, బట్ ఈసారి వచ్చేది అంటే రావడం లేట్ అవ్వచ్చు కానీ, ఈసారి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెలే అనుకుంటున్నాం మేము గాని. లైఫ్ అంటే అప్ అండ్ డౌన్. హ్మ్. ఎప్పుడు హ్యాపీగా ఉంటే హ్మ్. అది లైఫ్ కాదు కాదు. కదండీ! అవునవును. సో, అప్ అండ్ డౌన్. బట్ హ్మ్. ఐ యామ్ అవే ఫ్రమ్ థిస్ కాంట్రోవర్సీస్ అండి. హ్మ్. ఎంత జరుగుతుంది నెత్తి నొప్పిలు. అమ్మో! నాకనిపిస్తుంది అమ్మా ఇది నెత్తి చాలా నొప్పి అంటే ఈ రోజుల్లో మీ అచీవ్‌మెంట్ ఏంటంటే, చాలా హ్యాపీగా కాంట్రోవర్సీ‌లకి దూరంగా వర్క్ చేసి చేయకపోయినా ఎంజాయబుల్‌గా ఉండడం అనేది అదే. మీకు ఇప్పుడు దట్స్ ద పాయింట్. అండ్ హ్మ్. అది నడుస్తుంది. నడుస్తుంది. చాలండి అది. బట్ ఫ్యూచర్ గోల్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా మేడం. యెస్. ఫ్యూచర్. ఇప్పుడు హ్మ్. నాకు చెప్పాను కదా! నాకు హ్మ్. డాన్స్ నంబర్ చేయాలి. హ్మ్. నేను చేయాల. హ్మ్. హ్మ్. రేపు రోజు చేయకపోయినా ఒక రోజు ఫుల్ పైసలు కమాయించి, నేనే సాంగ్ తీసి, నేనే పెద్ద మూవీ తీసి, నేనే పెద్ద సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి ఏం చేయాలండి? ఆఖరిగా అది ఏం చాయిస్ లేకపోతే అదే చేయాలి. హ్మ్. బట్ డెఫినెట్లీ ఐ విల్ రిక్వెస్ట్ టు ద డైరెక్టర్స్‌కి, లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా డాన్స్ నంబర్స్ ఇయ్యండి. డాన్స్ టీమ్. నాట్ ఓన్లీ మీ. యెస్. అందరూ వచ్చే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు లేడీ టెక్నీషియన్స్ కూడా మేల్ ఓరియెంటెడ్ గాని మంచి హ్మ్. వేర్ హ్మ్. యూ కెన్ షో యువర్ మతలబ్ ఐ మీన్
కెపాబిలిటీ అంటే మీరు ఏం చేయగలుగుతారు? డెఫినెట్‌గా. అంటే యానీ మాస్టర్ ఏంటంటే నాట్ ఓన్లీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, షీ ఈజ్ ఆల్సో వెరీ కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఏదన్నా ఒక మంచి జనరల్‌గా ఏంటంటే మనం ఎంత బాగా మాట్లాడినా ఎదుటోళ్ళు స్పందించకపోతే మనం వేస్ట్. మీరు ప్రతిదానికి కూడా చాలా ఫుల్ ఆఫ్ లైఫ్ లాగా నవ్వుతూ ఉంటారు. సో, అదంతా కూడా చాలా వైబ్రెంట్‌గా ఉంటదనమాట. థ్యాంక్ యూ. ఒక థ్యాంక్ యూ పాజిటివ్ అండి. ఎనర్జీ అనేది థ్యాంక్ యూ. వస్తది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, ఖచ్చితంగా మీరన్నట్టుగానే మీకు మంచి డాన్స్ నంబర్‌లు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ Yeah. యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ అగైన్. Yeah. థ్యాంక్ యూ.